And hang on 1 second, let me go live. Namaskaram Andriki. Namaskaram, sir. Sir, namaskaram sir. ఆనంద గారు కనిపిస్తారు. అందరికీ నమస్కారం. Yes, sir. నమస్తే సార్. శర్మ గారు నమస్కారం. ఆనంద గారు నమస్కారం. శర్మ గారు నమస్కారం. శర్మ గారు నమస్కారం సార్. I'm going live. సౌండ్ వస్తుంది ఏదో. నా దగ్గర వస్తుంది అనుకుంటా. Am I audible అండి? వినిపిస్తుంది కదా? కొంచెం సౌండ్ వస్తుంది ఏదో. Am I audible sir? Yes. India. Hamsa and we have beautiful things as very important to tribute to it. We start our session with prayer song Tyagaraja Penne by Dr. Samuel. And we have review by Kompalli Sarma Garu. We have third book by Dr. Guru. सदा मदिन्दलतु गदरा सदा मदिन्दलतु गदरा मोदास्पदा नगजातिपते सदा मदिन्दलतु गदरा मोदास्पदा नगजातिपते सदा मदिन्दलतु गदरा सदा शिव नंद स्वरूप सदा शिव नंद स्वरूप सदय मोदर दय पद सरोज मूलने सदय मोदर दय पद सरोज मूलने सदा दलतु गदरा मोदास्पदा नगजाति पते सदा दलतु गदरा दिगंबरं नकदैत्यहर दिगंबरं तकदैत्यहर दिगीशसन्नुत गंगाधर दिगीशसन्नुत गंगाधर मृगाकशे कर्णटन चतुर मृगाकशे कर्णटन चतुर मनुपसमय विदिरा त्यागराज विनुत मनुपसमय विदिरा त्यागराज विनुत सदा दलतु गदरा मोदास्पदा नगजाति पते सदा दलतु गदरा
అద్భుతంగా ఉంది మీరా. చక్కటి ప్రేయర్ సాంగ్ తోటి థ్యాంక్ యూ. సెట్ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి. మంచి మమ్మల్ని అందరూ మంచి భావనలోకి తీసుకెళ్తావు తల్లి. థ్యాంక్ యూ. మంచి త్యాగరాజ కీర్తన. చాలా పెద్ద పెద్ద మాటలండి ఇదంతా నాకు ఎక్కువ. ఈశ్వర స్థితితో చక్కగా ఈ కీర్తన ఉన్నది. అయితే ఒక చిన్న సూచన ఏమంటే, మృగాంక శేఖర నటన చతుర అనే చోట మృగాంకసే దగ్గర దానికోసం తాళం కోసం అక్కడ ఆగి కర నటన చతుర అని 2 మంది అట్లాగే పాడుతున్నారు. అంటే దానికి అట్లా అభ్యాసం జరిగింది అనమాట. అవునవును. మృగాంక శేఖర అనే చోటకి ఎట్లాగైనా తాళాన్ని దాన్ని సరిపెట్టుకోవాలి. ఓకే ఓకే నోట్ చేసుకోండి. కర నటన చతుర అని ఈశ్వరుని పట్టుకుని గాడిదలాగా డాన్స్ చేసేవాడని అట్లా వచ్చేస్తుంది ఇట్లా విరవటం వల్ల. బాలమురళీ కృష్ణ గారు తప్పకుండా ప్రతి కీర్తనకి ముందు అర్థం తెలుసుకోండి, సాహిత్యానికి తెలుసుకుని దాని సంగీతంలో అటు ఇటు సరి చేసుకోవాలి చెప్పారు. కాబట్టి ఇటువంటివి మనకి తెలియకుండా అట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంగీత గురువులు అట్లా అభ్యాసం అట్లా చెప్తారు, దానికి తాళానికి సరిపెట్టడానికి. కానీ దానికి ఎక్కడికి ఒక అక్షరం అటు ఇటు మనం విడగొడుతున్నాం అనేది అర్థం తెలియకపోతే తెలియదు. కాబట్టి సాహిత్యం తెలుసుకోండి అని అంటారు. ఈ సందర్భంలో ఇక్కడ ఉంది కాబట్టి చెప్తాను. ధన్యవాదాలు ఆచార్య. ఇప్పుడు ఒకసారి అంటారా మీరా? మళ్ళీ ఒకసారి ఆ లైన్ అంట పాడమ్మా. అది ఏమంటే తాళంకు సరిపోవాలని అలా పాడడం అలవాటు. మీరు ఒక్కరే కదమ్మా, అందరూ ఎంతో మంది చేస్తుంటారు. మృగాకర్షే అది అదేమంటే అది తాళానికి సరిపోలేదంటే అది అక్కడ ఆక్వర్డ్ గా ఉంటుంది. అందుకే సే దగ్గర ఆపకుండా దాన్ని మొదలు ఎక్కడో అటు ఇటు దీన్ని దృష్టిలో సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరి చేసుకోవాలి. మృగాకర్షేకర నటన చతుర. అది ఓకే పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అండి. నేను ఈ మనకి గురు తుల్యులు శ్యామలానంద గారు ఉండటం ఎంత పెన్నిది అంటే ప్రతి దాంట్లో కూడా, అంటే నేను మాట్లాడేటప్పుడు ఏమన్నా తప్పులైనా కానీ సార్ దిద్దుతూ ఉంటారు. తర్వాత ఎక్కడైనా మనందరం కూడా నేర్చుకోవటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మా అదృష్టం మీరు. ఇది ఒక అధ్యయన కేంద్రంగా భావించాలి. నేను చెప్పేది కూడా నాకు నేను చెప్పుకున్నట్టుగా ఆత్మీయతతో చెప్తాను. ఎవరు ఏమి అన్యదా భావించకండి. తీర్చిదిద్దడానికి మీకు అధికారం ఉంది. మన అందరం దిద్దుకుంటాను. అది అందుకని సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంగీతం అంటే అప్పుడు ఆ దోషాలు లేకుండా ఉంటాయి అని పెద్దల మాట. ఈరోజు కాస్త ఆడియో డిస్టర్బెన్స్ కానీ చూడండి. ఈ రోజు కదా సార్, ఒక్క నిమిషం నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తాను. నీకు ఒక ఆడియో డిస్టర్బెన్స్ ఉందా నిర్మాయ్? తెలుస్తుంది, నేను రికార్డ్ చేసి అన్ని చేద్దాం మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ నాయిజీగా వస్తుంది, ఫిక్స్ చేస్తున్నాను. ఇదే ఆఫ్ చేస్తాను.
ఇప్పుడు బెటర్ ఉందా సార్? ఇప్పుడు కూడా ఇంకా డిస్టర్బెన్స్ ఉందా? ఈ మాటలు బాగానే ఉంది. లేదు ఆడియో. శ్యామనాథ్ గారు మీకు ఆడియో ప్రాబ్లం లేదా? ఈరోజు ఎందుకు ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ? నాకు బాగానే అనిపిస్తుంది. నా మాట అంటే మీకు ఆడియో డిస్టర్బెన్స్ కాదు లేదా అంటే? ఉంది కొంచెం అప్పుడప్పుడు ఏదో పుస్తకాలు చప్పుడు, ఏదో కదిలించిన చప్పుళ్ళు అవి వస్తున్నాయి. గాలి చెప్పుడు చేతికి ఉంది, గాలి చెప్పుడు. ఆ, గాలి చప్పుడు వస్తుంది అంటే ఇక్కడ అంటే నేను ఫ్యాన్ తీసేనా ఒకవేళ ఇక్కడి నుంచి మీ నా దగ్గర దగ్గర నుంచి నుంచి కాదు నా దగ్గర. ఉండండి, ఒకవేళ నాది ఆ. లేదు ఇప్పుడు క్లియర్. నేను మిమ్మల్ని ఒక్క సెకండ్ మ్యూట్ చేశాను శ్యామలానంద్ గారు. ఇప్పుడు బెటర్ గా వస్తుందా నాది ఆడియో? ఇప్పుడు బెటర్. ఓకే, నేను ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను అందరినీ. ఈరోజు మనం రివ్యూ చేసుకునే పుస్తకం పెన్నేటి పాట. రాయలసీమలో ప్రవహించే ప్రధానమైన నది పెన్నా నది. ఇక్కడి ప్రకృతి, గ్రామాలు, జీవన సరళి, శ్రమ వంటి అన్నీ ఈ పెన్నేటి పాట కావ్యంలో ప్రతిబింబిస్తాయి. ఇక్కడి ప్రకృతి, గ్రామాలు అన్నీ చాలా చక్కగా విశ్వం గారు రచించారు. ఈ కావ్యం ప్రాచీన ఆధునిక రీతులకు మేలు కలయికగా చెప్పుకోవచ్చు. సీస పద్యాలు, గేయాలు, వృత్తాలు, వచనంగా భాషించే పంక్తులు అనేకమున్నాయి. ఈ కావ్యంలో దస్త్రం, జీవాలు, సందకాడ, ఎనుము వంటి మాండలికాలు, గంప కింద దిగులు, అంబటి పొద్దు అనేటటువంటి అనేక నుడికారాలను కూడా మనకి పరిచయం చేయటానికి మన ముందుకు వస్తున్నారు మన హంస బృందానికి గురువు అయినటువంటి శ్యామలానంద ప్రసాద్ గారు. నమస్కారం సార్, మీ ద్వారా నేర్చుకోవటానికి మేమందరం తయారుగా ఉన్నాం. స్వాగతం. శ్రీమాతి నమః. హంస బృంద సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం, స్వాగతం. మనం మన తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలంలో వచ్చినటువంటి మంచి రచనలు, వాటిని తెలుసుకోవటం ద్వారా మనం తర్వాత తరాన్ని తెలుగు భాషకి అనుబంధం తెగిపోకుండా చేయగలుగుతాం. ఇప్పుడు పరిచయంలో చెప్పినట్టుగా వారు వాడినటువంటి మాండలికాలు కానీ, లేకపోతే అప్పటి ప్రజలు పడినటువంటి కష్ట సుఖాలకు ఏ విధంగా వారు వ్యక్తం చేయగలిగారు, అప్పటి మన తెలుగు నేల పరిస్థితి ఎలా ఉండేది, ఇవన్నీ ఎవరు వర్ణించి చెప్పలేరు. ఇది కవులు మాత్రమే దాన్ని ముందు తరాలకు అందించగలరు. ఆ విధంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో, ఇక్కడ కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతము, తెలంగాణ ప్రాంతం, ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన జీవన విధానం ఆ రోజుల్లో. అంటే నీటి ప్రవాహాన్ని బట్టి నదుల దగ్గరే నాగరికతలు ఏర్పడటం అనేది చారిత్రకంగా మనందరం తెలిసిన విషయం. కాబట్టి ఆ నది దగ్గరే ఎక్కువ పల్లెలు ఉంటాయి. ఆ నది నీళ్ళ మీద ఆధారపడి పంటలు పండించినా, లేకపోతే వాళ్ళకి జీవనోపాధులు కానీ, ఇంట్లో రోజు కావలసిన నీటి అన్నిటికీ నదుల గట్టున జరిగినటువంటివి. ఆ నదులు ఎండిపోతే, నీళ్లు రాకపోతే ఆ పల్లెలన్నీ ఏమవుతాయి, ఆ పొలాలు ఏమవుతాయి, వాళ్ళ కష్టాలన్నీ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఇప్పటి వారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం కానీ, నీటిని విద్యుత్ శక్తి ద్వారా పైకి లాగటం కానీ, ఇవన్నీ కొత్తగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు అన్ని పల్లెటూళ్ళలోనూ విద్యుత్ శక్తి ఉంది. అన్ని చోట్ల అందరికీ సెల్ ఫోన్లు, టీవీలు, ఇవన్నీ అన్ని చోట్ల వారు సామాన్యుల, అంటే రైతు కూలీల, రైతుల అనేది కాకుండా మన అందరం కూడా వీటినన్నింటినీ అనుభవించగలుగుతున్నాం. అప్పటి జీవన విధానం ఎట్లా ఉందో తలుచుకుంటే ఈ పెన్నేటి పాటలో 5 సర్గలులో ఆయన చెప్పినటువంటి ఈ అంశాలన్నింటినీ ఈ కాసేపట్లో మనం ఇక్కడ చెప్పుకోలేం. కానీ ఈ పేరు విని వెన్నేటి పాట మనం చదవాలి అని అనుకుని మీ విన్న వాళ్ళలో కొంతమంది అయినా ఆ పుస్తకాన్ని మనం ఇప్పుడు దీంట్లో అయినా నెట్లో అయినా చూడొచ్చు. చూసి చదవటం ద్వారా
మనం మన పూర్వపు మన రాయలసీమ ప్రాంతం కానీ లేకపోతే అక్కడ ప్రజల జీవన విధానం కానీ మన మానవత్వంతో మనకు కలిగే దుఃఖం ఇది అంతా కూడా మన మనస్సుని కడిగి వేస్తుంది. మనం ఇప్పుడు ఎట్లా జీవించాలో కూడా మనకి తెలియజేస్తుంది. అటువంటి గొప్ప ఈ పెన్నేటి పాట అనేటువంటి 5 సర్గలుగా విభజించబడినటువంటి ఈ కావ్యాన్ని రచించినటువంటి వారు విద్వాన్ విశ్వం గారు. ఆయన 1915 అక్టోబరు 21వ తేదీన అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో జన్మించారు. తండ్రి మీసరగండ ముందురామాచార్యులు గారు. వీరు విశ్వం స్వగ్రామంలో ఒక రామాయణ శంకర శాస్త్రి గారి దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు. ఆ తర్వాత కర్నూలు, పొద్దుటూరులో సంస్కృత కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, తర్కశాస్త్రం ఇవన్నీ అభ్యసించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో నుంచి ఆయన విద్వాన్ పట్టాన్ని పుచ్చుకున్నారు. తెలుగులో సంస్కృతంలో విద్వాన్ పట్టా పుచ్చుకున్నారు. టీచర్లనే వచ్చింది టీచర్లు. వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుందండి? దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. వినిపిస్తోందండి. ఎక్సెప్ట్ స్పీకర్. ఆ విధంగా ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ సర్టిఫికెట్ ఆ పట్టాను పొందారు. ఆ తర్వాత అనంతపురంలో చిలుకూరు నారాయణరావు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్త, భాషా శాస్త్రవేత్త, ఆయన దగ్గర శిష్యర్కం చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో కూడా అధ్యయనం చేయడానికి వెళ్ళి అనారోగ్యంతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత విశ్వం గారు రాజకీయ రంగంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఆయన కారాగార శిక్ష కూడా, ఆ కారాగారంలో అప్పటి కొంతమంది నాయకులు వారందరితోటి పరిచయం వారికి ఏర్పడటం ఇవన్నీ కూడా జరిగాయి. అదొక వారి జీవితంలో అదొక అధ్యాయం. ఈ విద్య ఒక అధ్యాయం. ఆ తర్వాత రాజకీయంగాను, దేశభక్తుడిగాను తరిమెల నాగిరెడ్డి గారు వారితోటి వారి అనుయాయిగా ఉండటం. ఆ తర్వాత బళ్ళారి జైలు, కొన్ని జైళ్ళల్లో కొంతమంది పెద్దలతోటి, నీలం సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరితోటి పరిచయాలు ఏర్పడటం. ఆ తర్వాత ఆయన ఒక పత్రికా రంగంలో జర్నలిస్టుగా చాలా గొప్ప స్థితిని ఆంధ్రపత్రికలోను, ఆంధ్రప్రభలోను, ఆంధ్రజ్యోతిలోను, మీజాన్ పత్రికలోను ఇటువంటి చాలా పత్రికల్లో సహాయ సంపాదకులుగా పనిచేయటం. మాణిక్య వీణ లాంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి శీర్షికతో ఎన్నో విషయాలను ఆయన రోజు దాన్ని అందరూ చదువుకునేందుకు వీలుగా, చదువుకోవడానికి ఎదురు చూసేటట్లుగా రాసినటువంటి గొప్ప భావుకుడు, లోకాన్ని, సమాజాన్ని గ్రహించి మానవుల్లో ఉండేటువంటి కష్ట సుఖాలను వ్యక్తీకరించగలిగినటువంటి గొప్ప కవి, రచయిత, ఇంకా పత్రికా రంగానికి చెందినవారు, దేశభక్తుడు, ఇట్లా అనేక కోణాల్లో వారిని గురించి మనం చెప్పుకోవచ్చు. ఆయన ఈ పత్రికా రంగంలో చాలా కాలం చివరి వరకు అందులోనే పనిచేశారు. ఆ తర్వాత తిరుపతి దేవస్థానం పక్షాన వారు శంకర భాష్యాన్ని, బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యం 4 సంపుటాలు, అలాగే అధర్వణ వేద అనువాదాన్ని ప్రారంభించి కొన్ని భాగాలు కొంతవరకు చేస్తూ 1987 అక్టోబర్ 19వ తేదీని వారు ఈ భౌతిక దేహాన్ని చాలించారు. ఈ విధంగా 1917 నుంచి 87 వరకు వారు చేసినటువంటి కృషి అనేక కోణాల్లో సాగింది. మనం ఇవాళ సంక్షిప్తంగా చెప్పుకునేటువంటి అంశం ఆయన రాసినటువంటి పెన్నేటి పాట అని సుప్రసిద్ధమైనటువంటి ఒక, ఇది పద్యకావ్యం, గద్యకావ్యం, అంటే గేయ కావ్యం, అన్నీ చిన్న చిన్న ఇట్లా ఒక కొత్త ప్రయోగంగా చేశారు ఆయన. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు పద్య రచన మొదట్లో చేసిన, ఆ తర్వాత గేయ రచనతోటి వారు వచ్చిన గేయ కవులుగా వెళ్ళారు. కుందుర్తి ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు పద్య రచన చేశారు, కానీ వాళ్ళు వచన కవులుగా స్థిరపడ్డారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక విధంగా స్థిరపడితే విశ్వం గారు ఒకే చోట కొంత గేయాత్మకంగాను, కొంత పద్యాలుగాను, ఇట్లా
వీటిని ఒక చెంపు పద్ధతిలో, అంటే పద్యం గేయం కలిపితే పద్యం, గద్యం కలిపితే చెంపు అంటారు అలంకార శాస్త్రంలో. అట్లా గేయాన్ని పద్యాన్ని వీటినన్నింటినీ కలిపి రాయలసీమ కష్టాలను ఒక నదిని ఆధారంగా చేసుకుని, ఎందుకంటే నది శాశ్వతమైనది. ఈ కథలో రాబోయేటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబంలో వాళ్ళు పడిన కష్టాలు ఇవన్నీ మనం కాలక్రమంలో మర్చిపోతాం, ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఎంతో ఇట్లా జరిగిపోతుంటాయి. కానీ ఒక నదిని ఆధారంగా చేసుకుని కనుక చెప్పినట్లయితే ఏ తరమైనా సరే నది అట్లాగే ఉంటుంది. ఆ నది ద్వారా నదిని చెప్తున్నట్లుగా నది ఒడ్డున ఉన్నటువంటి వారిని గురించి చెప్పడం అనేటువంటి ఒక గొప్ప ప్రణాళికను మనకి విశ్వం గారు ఈ రచనలో చూపించారు. కాబట్టి ఆ కాలంలో వచ్చిన కావ్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సన్నివేశాన్ని, రైతుల గురించి, గ్రామాల గురించి, పల్లెల గురించి, పాస్టరల్ పోయిటరీ కింద దువ్వూరు రామిరెడ్డి గారి గురించి చెప్పుకున్నాం, తుమ్మల సీతారామూర్తి గారి గురించి చెప్పుకున్నాం. అలాగే ఏటుకూరి వెంకట నరసయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ గ్రామీణ జీవితం, రైతు, వ్యవసాయం వీటిని గురించి రాశారు. ఇంకా మన చారిత్రకమైనటువంటి వాటిని గురించి గడియారం శేషశాస్త్రి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చారిత్రక అంశాలతోటి మనందరినీ కదిలించేట్టుగా వాళ్ళు చేశారు. ఇట్లా ఒక్కొక్క అంశం మీద ప్రధానంగా అవి ఎప్పుడు గుర్తుంటాయి. ఇప్పుడు ఇవాళ మనం శివభారతం అంటే ఇప్పుడు చదువుకోవచ్చు, ఎప్పుడు చదువుకోవచ్చు అనిపిస్తుంది. అట్లా కాకుండా ఒక సామాన్యమైన పేద కుటుంబం వాళ్ళ గురించి అప్పుడు పడిన కష్ట సుఖాలంటే ఇప్పుడు అటువంటి రోజులు లేవు కదా అని అనుకుంటారు చదువుకునేవాళ్ళు. కానీ నదులు, పర్వతాలు, క్షేత్రాలు, దేవాలు ఇటువంటివన్నీ శాశ్వతమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకుని మనం చెప్పినట్లయితే అది కలకాలం జీవించి ఉంటుంది కావ్యం. ఆ విధంగా ఇందులో 5 సర్గల్లోనూ కూడా ఈ పెన్నేటిని గురించి మనకి నెల్లూరు దగ్గర నుంచి చాలా దూరం నుంచి వచ్చేటువంటి నది, దీన్ని పెన్నా నది అంటాం. ఈ పెన్నా నదిని సంస్కృతంలో పినాకిని అంటారు. ఈ పెన్నేటిని ఆ ఒడ్డున ఉన్నటువంటి రాయలసీమ గ్రామాలు ఒకప్పుడు బాగా బతికి ఉన్నది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన రాయలసీమలో చాలా గ్రామాల్లో పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. ఇప్పుడు మనందరం ఎట్లయితే చెరువులు మూతపడి నష్టపోతున్నాము, ఇప్పుడు వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు. కాస్త వాన వచ్చిందంటే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది, బొంబాయి అంతా మునిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద చెరువులు అప్పుడు ఉండేవి. ఆ చెరువులన్నింటినీ మనకి ఇప్పుడు అక్కర్లేదు. మనకి ఇప్పుడు అన్ని మున్సిపల్ ట్యాపులు వచ్చేసాయి, అవి వచ్చేసాయి అని మూసేసి, ఆక్రమించేసి, ఇల్లు కట్టేసి ఇవన్నీ చేసేసాం. అది ఎప్పుడో ఒక రోజు 5 ఏళ్లకో 10 ఏళ్లకో నేనున్నానని చూపిస్తూ ఉంటుంది. అటువంటి మన బుక్కరాయ సముద్రం లాంటివి అవి ఇవి ఎన్నో శ్రీకృష్ణదేవరాయలు వారు, రాయలవంశం వారందరూ ఎన్నో చెరువులు తవ్వారు. అటువంటివన్నీ నీళ్ళు నింపకపోవటం, పూడ్చివేయటం, ఆ తర్వాత ఈ పెన్నా నదికి పైనుంచి వచ్చేటువంటి నీళ్లకు అప్పటి మైసూరు ప్రభుత్వం, అంటే ఇప్పుడు కర్ణాటక ఒక మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వం, అప్పుడు మైసూరు ప్రభుత్వం వారు వాటికి అక్కడే మధ్యలో అడ్డుకట్టలు వేయటం లాంటివి, వాటి వలన నీళ్లు రాకపోవటం, దీని వలన రాయలసీమ ప్రాంతం అంతా పంటలు లేనటువంటి, ప్రజలకు తిండికి ఇబ్బంది అయిన స్థితిలో ఉన్నటువంటి దానిని ప్రారంభించి అక్కడ పడిన ఒక కుటుంబం, గొప్పగా బతికిన ఒక కుటుంబం, ఆ కుటుంబంలో పెద్ద ఆయన నారపరెడ్డి, ఆయన బాగా సంపన్నుడైనప్పుడు దాన ధర్మాలు చేశాడు, గుళ్ళు గోపురాలకు ఇవన్నీ చేశాడు. ఆయన ఆ సంపద అంతా పోగొట్టుకున్నాడు. ఆయనకి పెద్ద భార్య చచ్చిపోయింది, రెండో భార్య చచ్చిపోయింది, మూడో భార్య, ఆమెకు ఒక పిల్లాడు పుట్టాడు. ఈయన అప్పటికే వృద్ధుడు, ఆయన పోయినాడు. ఈ పిల్లాడు పాపం అంతటి భూస్వామి కుటుంబంలో ఉన్నవాడు చివరికి ఎవరిళ్లలో ఇంటి పనులు, పాచి పనులు చేసుకోవటం కానీ, పొలం పనులు చేయటం కానీ, ఎంత పేదరికంగా బతికాడు. అతని భార్య గంగా అనేటువంటి ఒక అమ్మాయిని, ఒక పిల్లల్ని ఇస్తే వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఎన్నో కష్టం. అవి చదువుతుంటే
పద్యానికి మనకు కన్నీళ్లు వచ్చేటట్టుగా ఎన్నో విశేషాలు వర్ణించారు. వీటన్నిటికీ చివరికి పెన్న అంటారు, మొదట్లో పెన్న అంటారు. అంటే పెన్నా నదిని ఆధారంగా చేసుకుని అప్పటి ఆ ప్రాంతంలో ఉండే ప్రజల జీవన విధానం చెప్పడం. ఈ పెన్న ఒకప్పుడు రాయలసీమ చాలా గొప్పది. మనం ఒకప్పుడు గొప్పది అంటే ఎంత గొప్పది? కలమ పాలికల అయాలల మేలి పాటల జుమ్ముని మ్రోయు మించుల సితారు. అప్పటి రాయలసీమలో అన్ని పొలాలు పంటలు పండేవి. ఆ పంటల మీదకి పక్షులు వాలకుండా ఉండటం కోసమని మధ్యలో మంచి కట్టుకుని ఆ మంచి మీద నిలబడి యువతులు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, పక్షులు రాకుండా మనుషులు ఉన్నట్టుగా చెప్పడం కోసం. అటువంటి పాటలతో జుమ్మని మ్రోయు మించుల సితారు. రాయలసీమ ఒకప్పుడు ఒక సితారు వాద్యంలాగా ఉండేది, జుమ్మని మోగుతున్నట్టుగా. ఎట్లాగంటే ఈ పంటల మీద వీళ్ళందరూ పాటలు ఉండేవి అనమాట. తెనుగు పెద్దన్నల కొనగు పల్కులకు బాలించిన జాజి మల్లెల గుడారు. పెద్దన్న గారి లాంటి ఆంధ్ర కవిత పితామహుడు, అటువంటి మహాకవులు పుట్టినటువంటి చోటు రాయలసీమ. కాబట్టి వాళ్ళందరి పలుకులు, వాళ్ళందరి ప్రబంధాలు, కావ్యాలు గుబాళించినటువంటి జాజి మల్లెలకు ఒక పొదరిల్లు లాంటిది. జాజి మల్లె మొదలైన తీగలన్నీ అల్లుకుంటే పొదరిల్లు ఎట్లా ఏర్పడుతుందో, రాయలసీమ ఒకప్పుడు అటువంటి పొదరిల్లు, సాహిత్యానికి పొదరిల్లు లాంటిది. జిలుగు జరీబుటావలు సింగారింపు మెలుకవలూర్చు నిగ్గుల కొఠారు. అలాగే ధర్మవరం మొదలైన చోట్ల జరీ చీరలు, జిలుగు జరీబుట వలువు సింగారంపు, అటువంటి నేత పనులు చేసేటువంటి పట్టు చీరలు, జరీ చీరలు ఇవన్నీ చేసేటువంటి వాటన్నిటికీ రాయలసీమ కేంద్రంగా ఉంటుంది. వాటన్నిటికీ ఇది కొఠారు అంటే తయారీ కేంద్రం. తలకు మించిన సత్యముల లోతులను జీల్చుచును ఓవు తెల్వి అంచుల కఠారు. అక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి వారంటే సత్యమైన జీవితాన్ని పాటించేటువంటి వాళ్ళు, చాలా పదునైన జీవితం. కఠారు అంటే ఖడ్గం లాంటిది అనమాట, పదునైనటువంటి కత్తిలాగా. అటువంటి చురుకైన బుద్ధితో తెలివైన ప్రజలందరూ ఉండేవాళ్ళు. కడిది మొనగా నీ ఎడద చిక్కనకు పేరు. రాయలసీమలో అందరి హృదయములు చాలా చిక్కగా, జాలితోటి, సహజీవనంతో ఉండేవి. కటికరాలను కవ్వించి గజ్జె కట్టి చిందు త్రొక్కు మాయల జిలుగు తేరు. కటిక రాళ్లను కూడా కవ్వించి, అటువంటి రాళ్లను చెక్కిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి అక్కడ మనకి. అది కటిక రాయి. ఆ రాయిని మనం కవ్వించి దానికి గజ్జె కట్టి ఒక నాట్యగత్తె రకరకాలైనటువంటి భంగిమలతో శిల్పాలు చెక్కారు. అటువంటి దానికి అన్నిటికీ ఇది చోటు. మాయల జిలుగు తేరు కలదు రాయలసీమ పచ్చల బజారు. రాయలసీమ అంటే రోడ్డు పక్కన రత్నాలు పోసి అమ్మినటువంటి చోటు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకు మామూలుగా కూరగాయలు అమ్మినట్టుగా రత్నాలు, బాట పక్కన రత్నాలు అమ్మారు అని చెప్పుకుంటారు. అది అటువంటి దానికి చోటు రాయలసీమ. కలదు రాయలసీమ పచ్చల బజారు. నవరత్నములలో చాలా విలువైనది మరకతం, పచ్చలు. అటువంటి పచ్చల బజారు లాంటి రాయలసీమ తర్వాత పంటలు పండక పెన్నా నది ప్రవాహం అడుగంటడం చేత ప్రజలందరికీ కూడా ఆర్థికమైన ఇబ్బందులు కానీ, గ్రామాలని అట్లా తయారైంది. ఇది గతించిన కథ. పూర్వం అట్లా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు రాయలసీమ ఎట్లా ఉందో చెప్తాను వినండి. నేటి రాయలసీమ కన్నీటి పాట కోటి గొంతుల కిన్నెర నీటు కొంచు కోటి గుండెల కంజరి కొట్టు కొంచు. నేను ఇట్లా కోటి గొంతులు, ఇక్కడ ఉన్న ప్రజలందరి గొంతు నా గొంతుగాను, వాళ్ళందరి గుండె చప్పుళ్ళు కంజరిగా మోగిస్తూ నేను ఈ నేటి పాటను పాడతాను అని చాలా అద్భుతమైనటువంటి రచన ఈరోజు మనం పరిచయం చేసుకునేటువంటిది. మన తెలుగుదనం, ఆ తెలుగు మాటలు, వాటిలో మనం వాడేటువంటి సామెతలు లాంటివి కానీ, మాండలిక పదాలు కానీ, ఇవన్నీ కూడా మనకు వినపడుతుంటేనే మన మనసులో తగిన స్పందన కలుగుతుంది, రసస్పందన కలుగుతుంది.
అటువంటివన్నీ అదిగో మనకు ముందు పెన్నతో పరిచయం చేస్తూ ఇదేమో ఒక గేయంగా పెట్టారు. అదే పెన్న నిదానించి నడు విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. అదిగో మనకి చూపిస్తున్నట్టుగా అదే పెన్న, జాగ్రత్తగా నెమ్మదిగా నడు, ఇది నీకు పేరుకి పెన్న అనేదే గాని ఇది వట్టి ఎడారి. ఎదీ పెన్న ఎదీ పినాకిని. ఏది పెన్న ఎక్కడుంది, పినాకిని ఎక్కడున్నది? ఇదే పెన్న ఇదే పినాకిని. ఊరికే చూపిస్తారు, ఇదిగో ఇసుక అంతా ఇదే పెన్న ఇదే పినాకిని అని అనుకోవటం తప్ప అక్కడ నీళ్లు కనపడు. ఎదీ నీరు ఎదీ హోరు ఎదీ నీటి జాలు. నీళ్ళేవి? నీటి హోరేది, నీటి ప్రవాహం ఏది? ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు. ఇదిగోనే ఇవే నీళ్లు ఇదే ఇసుక అని మనందరం మనకి చూపించడం, ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ ఇసుక తప్ప లేదని ఒక వ్యంగ్యం అన్నమాట. ఈ విధంగా అందులో మరి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే, పోనీ ఇసుక తవ్వితే అడుగున ఏమన్నా ఉంటాయా? పార చేపట్టుకొని వంగి చీరుదనక. పార పట్టుకుని వంగి ఆ పెన్నా నది ఇసుకలో కనుక తవ్వినట్లయితే ఇర్రి చెమ్మట కాలువ గట్టుదనుక. తవ్వే వాళ్ళకి చెమట పడుతుంది, ఆ చెమట కాలువ గడుతుంది. ఇసుక పాతరలో తులకి ఎగుదనుక. ఆ ఇసుక పాత్ర లోపలికి తవ్వితే నీకు కనిపించదు ఈ ఏటి నీటి చుక్క. నీకు ఏటిలో నీటి చుక్క మాత్రం కనపడదు. ఈ తవ్వేవారి చెమటే అక్కడ మనకి పెన్నా నది నీళ్లులాగా కనిపిస్తుంది. మరి పెద్ద పెద్ద వానలు కురిసినప్పుడు ఏమొస్తాయంటే వస్తాయి, ఆ నీళ్ళన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి, అక్కడ నది నిలబడదు. కనుక కుండపోతల వానలు కురియనేమి. కుండపోతగా వానలు ఎన్ని కురిసినప్పటికీ ఒక 2-3 రోజులు నీళ్లు అక్కడ, దానివల్ల మళ్ళీ ప్రమాదాలు జరిగేంత నీళ్లు ఉంటాయి, కానీ అవి ఏమి కనపడకుండా పోతాయి. పట్టుమని 10 నాళ్లలో పారబూసి. 10 రోజుల్లో ఆ నీళ్ళన్నీ మాయమైపోతాయి. ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి. కొన్ని నీళ్లు ఇసుక కోశాగారంలో దాక్కుంటే అంటే లోపలికి పోయి దాక్కుంటాయి. పెన్న పడుకొను ఈ నేల దిన్నె మీద. పెన్న అనేది ఇసుకలో పడుకున్నట్టుగా అనుకోవాలి మనం అని అంటారు. ఈ విధంగా పేరు పెన్నేటి పాట కాబట్టి ఆ పెన్నా నది యొక్క వైభవం అంతా కూడా, వైభవం అంటే దాంట్లో మనకు కలిగే దుఃఖం, ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండేది. ఆ నీరు చాలా గొప్పది, కానీ పెన్నలో నీళ్లు లేవు. ఈ ఏటి నీటిలో కమ్మదనములు రుసుండును. పెన్న నీళ్లు చాలా తీయగా ఉంటాయి, బాగుంటాయి. దోసిట ఒక మారు పుక్కిలించిన చాలు. ఒక్క దోసి నీళ్లు తాగితే చాలు, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కలత్వము నిష్కల్మషత్వము అప్పు. ఆ నీళ్లు తాగిన వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది, నిష్కల్మషంగా జీవించడం ఇవన్నీ చేతనవుతాయి. తిక్కన గారు హరిహరనాథ దైవంగా 15 పర్వాలు భారతం రాశారంటే పెన్నా నది ఒడ్డునే రాశారు. కాబట్టి అటువంటి ఆ పెన్నా నది వైభవాన్ని తలుచుకుంటే మనకు గుండె బద్దలవుతుంది. ఇప్పటి పెన్నా నది ఇట్లా ఉంది, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెను. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయింది? ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెను. ఇంతమందికి కన్న తల్లి ఆమె, ఎందుకు ఇట్లా మారింది పెన్నా నది అని ఈ పెన్నా నది స్వరూపాన్ని చేసినటువంటి దుఃఖం ఇదంతా. ఇక్కడ చరిత్రలో చూసుకున్నట్లయితే మామూలుగా నదులు, నాగకన్యలు, సముద్రాలు ఇవన్నీ మనం ఏదో పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చాలా పేదరికంతో ఉండేటువంటి వారు. నాగకన్యలు ఇచ్చట కనపడరు కానీ, ఇక్కడ ఏమి నాగకన్యలు కనపడరు కానీ నాగుపాములు కనిపిస్తాయి. నాగుపాములు చకచక సాగునిచట, గరుడ గంధర్వ కామినులు కనపడరు కానీ బొంత గద్దలు గుంపు గట్టునిచట. ఇక్కడ గరుడు గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, అప్సరసలు ఎవరు కనపడరు, బొంత గద్దలు మాత్రం ఇక్కడ వాలి ఉంటాయి.
ఈ విధంగా ఇక్కడ ఏ రకమైన పూలు గొప్ప గొప్పవి ఏమీ లేకుండా ఉండిపోయాయి. ఇట గులాబీలు తలసూపవిపుడు, గులాబీ పూలతో అందంగా ఉండే తోటలు ఏమీ లేవు ఇక్కడ. ఒట్టి తంగెడుల్ బోద గడ్డి గాదములు పెరుగు, ఒట్టి తంగెడు గడ్డి ఇటువంటివి పెరుగుతాయి తప్ప అందంగా పెట్టుకున్న గులాబీ తోటలు అంటే ఎవరు వేసేటువంటి స్థితి లేదు. ఇట్లా పాడు పల్లెరు కాయల బీడే గాని అన్ని పల్లేరు కాయలు, అక్కడ మొలిచేటువంటి మొక్కలు, అక్కడ జీవన విధానాన్ని పెన్నను ఆధారంగా చేసుకుని మనకు వర్ణించి చెప్తూ ఉంటారు విశ్వం గారు. ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చింత చెట్లు, తుమ్మ చెట్లు, ఈత చెట్లు, ఇవన్నీ రకరకాలైనటువంటి వృక్ష సంపదను అంతటిని ఆ ప్రాంతంలో పెరిగేటువంటి వాటిని ఏ చెట్టు మీద ఏ చెట్టుకి ఎవరు ఉరేసుకున్నారు అంటే ప్రజలు పేదరికంతో పోయినప్పుడు ఆ చింత చెట్టు కొమ్మే చిన్నగాని ఈ పేరి తీసివేసిన ఉరికి బాపు, ఒకడెవడో ఆ కొమ్మకు ఊరేసుకున్నాడు పాపం. ఆ తుమ్మ చెట్టు దిమ్మే సీతిగాని కారకు చెరవేసిన రాలుగాయ, అదిగో ఆ తుమ్మ చెట్టు దగ్గరే సీతిగాడు అనేవాడిని వాడు చేసిన పనికి వాడిని జైల్లో పడేశారు. ఇట్లా ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క ప్రదేశాన్ని చూపిస్తూ అక్కడ జరిగింది ఏమిటో చెబుతుంటారు అనమాట. ఇట్లా అక్కడ ఉండే ఇసుక దిబ్బలు, డొంకలు, అప్పటి సరైన వీధి రోడ్లు కూడా లేవన్నమాట. ఆ డొంకల్లో వెళ్ళేటప్పుడు బళ్ళు విరిగి జారి పడటం కానీ ఎటువంటి స్థితిలో అక్కడ ప్రజలు జీవించేవాళ్ళు. ఈ డొంక పెండ్లిండ్లకెగువారలని నితూరులు దొంగలు దోచుకొను. ఈ డొంకలోనే పెళ్లి బళ్ళు ఒక ఊర్లో నుంచి ఒక ఊరికి పెళ్లికి వెళ్ళేటప్పుడు బళ్ళు కట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈ డొంకలోకి వచ్చేసరికి దొంగలు అడ్డుకుని వాళ్ళ దగ్గర నగలు అవి దోచుకుపోతుండేవాడు. ఈ డొంక నిండు బండ్లెన్ని మారులు బరువెక్కుట ఇరుసు పుట్టుకుమనెను. బరువుగా ధాన్య బస్తాలు ఏవో తీసుకెళ్లేటప్పుడు ఈ డొంకలో ఇసుకలు వెళ్ళేటప్పుడు ఆ బరువుకి తట్టుకోలేక ఇరుసులు విరిగిపోవటం, బండి మధ్య భాగంలో విరిగిపోవటం ఎన్ని జరిగాయి ఇక్కడ. ఈ డొంకని అందరు ఎన్నిసార్లు మొనగాండ్ల కాలు చేతుల ఎముకలు విరిగినొక్కు, ఈ డొంకలో ఎంతమంది కాళ్ళు చేతులు విరిగినాయో జారి పడటం వల్ల అని అప్పటి పల్లెటూర్ల యొక్క రోడ్లు బాటలు ఎలా ఉండేవి, ఎన్ని కష్టాలు పడేవాళ్ళు, ఇవన్నీ అక్కడ పశు సంపద ఎట్లా ఉండేది, ఆలమందలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఇవన్నీ వాటి యొక్క జీవన విధానంలో ప్రజలు పంటలు పండినప్పుడు పశు సంపదతో వాటికి నీళ్లు దొరక్క, వాటికి మేత లేక అవి చచ్చిపోతూ వాటిని చంపుకు తింటూ ఉండేటువంటి స్థితిలో ఈ విధంగా ఉన్న ఊళ్ళో రంగన్న అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తారు. దీంతో మొదటి సర్గ పూర్తవుతుంది. ఈ రంగన్న తండ్రి మనకు రెండవ సర్గ నుంచి 2-3 సర్గల్లో ఆయన బాగా సంపన్నుడు, అప్పటికి పంటలు బాగా పండేవి, ఆయన రైతు, అంతేకాకుండా మంచి దాన గుణం కలిగినటువంటి వాడు. అందువలన ఆయన పేదలందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టడం కానీ, దేవాలయాలకి వాటికి ఇవ్వటం కానీ, కవులను పండితుల్ని పోషించడం ఇవన్నీ చేస్తాడు నారపరెడ్డి గారు. ఆ నారపరెడ్డి గారు గురించి ఆ ఊళ్ళో అందరూ పాటలు పాడుకునేవాళ్ళు, అంతటి గొప్పవాడుగా ఆయన ఉండేవాడు. అటువంటి నారపరెడ్డి గారు ఈ సంపదలన్నీ పోగొట్టుకున్నాడు పాపం. పోగొట్టుకుని ఆయనకు సంతానం చివరిలో 3వ భార్యకు కలిగినటువంటి పిల్లవాడే ఈ రంగడు, మనకి మొదటి సర్గ చివరిలో కనపడేటువంటి రంగడు. ఆ రంగడు ఎంత కష్టమైన జీవితాన్ని పొందాడు అనేదాన్ని మనం 3, 4, 5 సర్గల్లో చివరికి చూస్తే చాలా దుఃఖం కలిగేటట్టుగా ఉంటుంది. మొదట్లో ఎంతటి గొప్ప వంశంలో పుట్టాడు, వాడికి పాపం ఏమీ తెలియదు. అప్పటికే ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, అప్పటికే పేద అయిపోయినాడు. ఆయన చూస్తున్నాక ఈ పిల్లవాడు ఇంత ఉండగానే ఆయన చచ్చిపోయాడు. కనుక ఆ పిల్లవాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనివాడిగా పెరిగాడు. ఆ పెరిగిన అతను పడినటువంటి కష్టం ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ నారపరెడ్డిని ఆ రోజుల్లో అక్కడ పేద ప్రజలందరూ పొగుడుతూ ఉండేవాళ్ళని ఒక పాట రాస్తారు. సై సై నారపరెడ్డి నీ పేరే బంగారు కడ్డిరా,
పారబోస్తివి ధాన్యమంతా ఊరడిస్తివి పేదవాళ్లను. ఆయనకు వచ్చే ధాన్యం అంతా పారబోసాడు, అంటే దానం చేశాడు అనమాట పేదవాళ్ళ కోసం. కోరమీసం మెలి పెడితే శ్రీరాముడు నీవేనయ్యా. నీ మీసం మెలి పెడితే నువ్వే శ్రీరాముడివి, అంతటి గొప్ప ప్రవర్తన గలవాడివి అని అక్కడ ప్రజలందరూ అనుకునేవాళ్ళు. అంతఃపురం బాటలో నా చింతలపల్లి చెరువు మీన అని అక్కడ అనంతపురం ప్రధానమైనటువంటి నగరాలు, పట్టణాలు, వీటన్నిటికీ ఈయన రాకపోకల్ని వాటినన్నిటి ఆయన ఒక పెద్ద నాయకుడిగా వర్ణించుకునేవాడు అనమాట. అది ప్రజలందరికీ ఈయన సహాయపడుతూ ఉండేవాడని వర్ణన చేసిన దాన్ని బట్టి అంతటి గొప్ప నారపరెడ్డి మీద ఎంతో మంది కవులు పద్యాలు రాశారు. పద్యాలు రాసిన వాళ్ళందరికీ ఆయన దాన ధర్మాలు బాగా పారితోషికాలు ఇచ్చాడు వాళ్ళందరికీ. ఇవన్నీ ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడేవాళ్ళు పాపం అందరు. ఇంద్రుడవి ఇవే చంద్రుడవు నీవే అటంచని మాదుదెండముల్ సందడి చేయుచుండే నరసన్న కుమారుడ నారపాఖ్య అని ఈ విధంగా కవులు చిత్ర విచిత్రంగా ఆయన పొగుడుతుండేవాళ్ళు. ఆయన భార్య ఫలానా అని, ఆయన ఇట్లాగని, ఆయన ఇంద్రుడని చంద్రుడని ఎన్నో పొగిడితే ఆయన వాళ్ళకి బాగా ఇస్తూ ఉండేవాడు. చూసిన వాళ్ళు ఎంత ఇస్తున్నాడు ఏమిటో అనుకునేంతగా ఇచ్చేవాడు అనమాట. ఈ విధంగా చేయగా ఆయన పండిన ఆయన ధాన్యం కానీ ఇదంతా వీళ్ళు దోచుకుపోయేవాళ్ళు. సర్కారు సిబ్బంది సరిచేయుటకు కొంత సర్కారు సిబ్బంది వచ్చి కొంత ఎత్తుకుపోయేవాళ్ళు వాళ్ళు. సాలు జమాబంది పాలు కొంత, సంవత్సరానికి దానికి ఆ పొలాలకి పన్ను కట్టాలి, భూమి పన్ను, శిస్తు కట్టడం కోసం దానికి కొంత, పొరుగురి మన్నీల సరఫరా ఇంత, ఇట్లా దానికి దీనికి ఈయన దగ్గర నుంచి రకరకాలుగా దూసుకుపోయేవాళ్ళు. ఆయన భూస్వామి, ఈయనకి బాగా పంటలు పండేవి. దీంతో ఒక్కొక్కళ్ళు ఎవరైనా మా అమ్మాయి పెళ్ళని తన వివాహాల 4ంటికి మరింత ఆయనకి 1, 2, 3, 4 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ భార్యలు చచ్చిపోవటం, మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటే దీంతో ఈ విధంగా ఆయన సంపద అంతా పోయింది, చివరి దాకా పోయింది. మొదట పుట్టినటువంటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయటాలు, వీటికి ఎదిగిన కూతుర్లు ఇద్దరకు 8 రోజుల పెండ్లి శాతకి, పిల్లలకు 8 రోజులు పెళ్లిళ్ళు అవన్నీ చేసి వదిలేని వేలు. ఈ విధంగా ఆయన వీటన్నిటి చివరికి పొలాలన్నింటినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవటం, ఆ అప్పుల వాళ్ళు వచ్చి పడటం, ఈ విధంగా చివరికి ఈ పిల్లాడు పుట్టే సమయానికి కటిక పేదవాడైపోయాడు. అక్కడి నుంచి మనకి 2వ సర్గ, 3వ సర్గ, ఇవి నేను ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రంగడు, అతని భార్య, చిన్నవాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. అప్పటి పేదవాళ్ళు పొలం పనులు అవి చేయటంలో కానీ వాళ్ళకి ఎంత కష్టాలు పడ్డారు. ఆ రోజుల్లో అటుకులు దంచడం దగ్గర నుంచి అన్ని వర్ణించి ఉన్నటువంటి గొప్ప కావ్యం ఇది. ఈ పెన్నేటి పాట ఒక నది గురించి చెప్పేటువంటిది అని అనుకోకుండా, ఆ నదీ తీరంలో నది బాగా ఉన్నప్పుడు, పంటలు బాగా పండినప్పుడు అక్కడ గ్రామీణ జీవన విధానం ఎట్లా ఉండేది, చివరికి ఎట్లా అయింది, సంపన్నులైన వాళ్ళు, భూస్వాములైన వాళ్ళు పెద్ద మనసుతో ఇతరుల కోసం వారు దాన ధర్మాలు చేస్తే చివరికి వాళ్ళ గతి ఏమైంది, వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పిల్లల గతి ఎట్లా అయింది అనేది, ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మాత్రం పరిచయం సరిపోతుంది అనుకుంటాను. దీంట్లో చాలా వివరిస్తే పద్యాలు గేయాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను ఇప్పటికే ఒక 30 గంట పైగా అయినట్లుగా ఉన్నది సుమారుగా. అందువల్ల ఇంకా మిగతా కూడా ఇక్కడ సమీక్ష జరగవలసి ఉన్నది. కాబట్టి విద్వాన్ విశ్వం గారు రచించిన ఈ పెన్నేటి పాట అనేటువంటి ఈ కావ్యాన్ని ఇంకా విస్తృతంగా మరొకసారి చెప్పుకోవటం ద్వారా మన మనసుకి, దీనికి కెథార్సిస్ అని అంటారు ఒకటి గ్రీకు నాటకాల్లో, వాటిల్లో అంటే ఒక నాటకంలో చివరికి అన్ని వాళ్ళకి విషాదాంత నాటకాలుగా ఉంటాయి. అంటే కథానాయకుడు, కథానాయిక అందరూ చచ్చిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. దాన్ని మన నాటక సంప్రదాయం ఒప్పుకోదు. చివరికి సుఖాంతం కావాలి అనేది మన నిర్ణయం కాదు. దుఃఖాంతం అయితే ప్రేక్షకుల్లో ఒక రకమైన కదలిక వస్తుంది అనేది వాళ్ళ తీర్మానం. దాన్ని వాళ్ళు కెథార్సిస్ అంటారు, అంటే క్షాళనవాదము అంటారు దాన్ని. మన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని మనం వీటన్నిటిని కడుక్కోవటానికి ఇది పనికొస్తుంది.
మనం చూసినటువంటి కథలో ఉండే నాయకుడు నాయిక వాళ్ళ దుఃఖాలన్నీ మనం దుఃఖపడటం వలన నిజంగా అటువంటిది వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మనకు లభిస్తుందని, మన మనసు కడిగి వేయబడుతుందని చెప్పినట్టుగా ఇందులో వర్ణించబడినటువంటి వర్ణనలు కానీ, అప్పటి గ్రామీణ ప్రజలు వారి జీవన విధానం ఇవన్నీ ఎన్నెన్నో ఈ 5 సర్గల్లోనూ విశేషాలన్నీ ఎన్నో చెప్పుకోవాల్సి ఉన్నాయి. అటువంటి గొప్ప కావ్యాన్ని మనకు గేయ రూపంగా పద్య రూపంగా ఒక నదీ గాథగా వర్ణించినటువంటి, నదితో పాటే మనం నాగరికత దాన్ని ఆ విధంగా తీర్చి చూపించినటువంటి విద్వాన్ విశ్వం గారికి ఇక్కడ 10 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం, వారిని గురించి వారి రచన గురించి తలుచుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఈ ఈ సంస్థలో ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, స్వస్తి. అద్భుతమైన పుస్తకాన్ని చాలా చక్కగా పరిచయం చేశారండి. దీంట్లో 1954లో వచ్చినటువంటి తొలి కావ్యాన్ని మీ ద్వారా మేము పరిచయం చేయించుకోవటం, మేము ఆ కావ్యం గురించి కొంతైనా తెలుసుకోవటం అనేది నిజంగా మా అదృష్టం కింద భావిస్తున్నాం. మీరు చెప్పినట్టు నదిలా ప్రవహించినప్పుడు జీవితం పరిపూర్ణమైనట్టే, ఎండిపోయినప్పుడు జీవితం స్తంభిస్తుంది అని చాలా చక్కగా చెప్పారు. ఈ ఈ విశ్వం గారు ఇదే పెన్న నిదానించినడు విదారించినదని బట్టి ఎడారి తమ్ముడు ఏది నీరు ఏది హోరు ఏది నీటి చారు అని కళ్ళ కట్టినట్టు ఆయన రాశారు, మీరు వినిపించారు. ఎంతో నిర్వేదంగా ముగిసినటువంటి ఈ కావ్యాన్ని చాలా లోతుగా విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ఈ కావ్యంలో రచించినటువంటి రచన నేపథ్యం కరువు అనేది అది ఒకటి అయితే, రెండోది ఆయన రచన శైలి అనేకమైనటువంటి లిటరరీ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. సీసపద్యాలు, గేయాలు, వచనము, పంక్తులు ఇలాంటివి. తర్వాత దీంట్లో ఉండేటటువంటి నుడికారాలు, మాండలాలు కూడా మేము నేర్చుకోవాల్సిన, భాషాపరంగా కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్లస్ నదులు ఎండిపోతున్నాయి, దానివల్ల జరిగేటటువంటి పర్యావసారాలు కూడా మేము తెలుసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను కూడా మీరు ఈరోజు గుర్తు చేశారు. దీంట్లో డెఫినెట్లీ మేము ఇంకా డీప్ డైవ్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ప్రస్థాన ఖండ గ్రీవ భంగ వ్యాఖ్యను చేశారు ఈరోజు మా కోసం. చాలా చాలా ఇన్డెప్త్ గా ఆలోచించేట్టుగా, థాట్ ప్రొవోకింగ్ గా మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అద్భుతమైన రచన, కన్నీరు ఖచ్చితంగా వస్తుంది ఇది చదివితే. అన్ని ఎడారులు అయిపోయి ఇసుక తిన్నెలుగా మారి నది ఎక్కడా ఉంది అంటే ఇసుకలో దాక్కుంది అని చెప్పారంటే ఎంత హృదయ విదారకమైన దృశ్యం అది. ఆ రోజుకి ఈ రోజుకి భవిష్యత్తులో కూడా నీరు అనేది ఇంకా దొరకదు అన్నట్టు అందులో మనందరి జీవితాల మీద పడుతోంది. అందులో రైతులు ధనవంతులు పేదలైపోతారు. ఇవన్నీ కూడా నీటి మీద ఆధారపడి ఉన్నాయి మన జీవితాలు అనేది. ఇంకోటి మా మూలాల్ని కూడా గుర్తు చేశారు. మేము బుక్కరాయ సముద్రం వాళ్ళం. ఖచ్చితంగా ఇండియాకి వచ్చినప్పుడు ఈసారి వెళ్ళాలి, చూడాలి, ఆ ప్రాంతం ఏంటో తెలుసుకోవాలి. తప్పకుండా. శ్రీకృష్ణదేవరాయలు అన్నిటికీ సముద్రం అని పేరు పెట్టారు. అంత పెద్ద చెరువులు, సముద్రం అంత చెరువు, సముద్రం అంత గంభీరంగా మీరు చెప్పారు ఈ రోజు. అవును. నా ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, నా సైడ్ నుంచే ఉన్నట్టుంది. మిగతా వారు ఎవరైనా వ్యాఖ్యానం చేయాలన్నా, వ్యాఖ్యాత ఇవ్వాలన్నా ఆఫ్ టు యూ అండి. ఓపెన్ ప్లాట్ఫామ్. అలాగే. నమస్కారం. చాలా బాగుంటుంది సార్ మీ ఉపన్యాసం. నాకు ఆంధ్ర దేశాల గురించి పరిచయమే లేదు. నేను పుట్టింది పెరిగింది అంటే తమిళనాడు మరి. కనుక నాకు ఆంధ్ర అంటే, నాకు ఆంధ్రాలో ఏ జిల్లాలు, ఏ డిస్ట్రిక్ట్, అది కూడా నాకు శుద్ధంగా జ్ఞానమే లేదు. సో మీలాంటి ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే కాస్త కూస్త నేర్చుకుంటాను. చాలా బాగుంది. ధన్యవాదాలు సార్.
ఈరోజు మనతోటి మండల్ స్వామి గారు, సాగర్ల సత్తయ్య గారు, ఆనంద్ పెరుమాళ్ళ గారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ సార్. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు స్పీక్, యూ హ్యావ్ ఎ మినిట్. సభకు నమస్కారం. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఈరోజు ఎన్నుకున్న కావ్య పరిచయం చాలా అద్భుతం. వారి శత జయంతికి మేము ప్రారంభ సభ, సమాపన సభ కూడా చేసి పెనుగొండ లక్ష్మి, మరి ఈనాటి పెన్నేటి పాట, ముఖ్యంగా ఇద్దరు అతిథుల్ని ప్రత్యేకంగా ఈ కావ్య పరిచయాలు చేయించాం. ఇప్పటికీ నాకు గుర్తు. మాణిక్యవీణ గురించి కొంచెమే చెప్పగలిగాం, ఎందుకంటే మొత్తం పుస్తకం ఎక్కడా దొరకటం లేదు, కొన్ని వ్యాసాలు మాత్రమే దొరుకుతున్నాయి. పుట్టపర్తి నారాయణాచార్య గారు, విశ్వం గారు మరి ఆ రోజుల్లో చాలా అద్భుతమైన ఇటువంటి చేశారు. శత జయంతి సభల్లో ప్రముఖ రచనల మీద ప్రత్యేకంగా ఉపన్యాసం చేయించడం, సాధారణ సారస్వత జీవన ప్రస్థానం అన్నది అది కొనసాగుతూనే ఉంటుంది, అన్ని చోట్ల జరుగుతుంది. కానీ ఒక పుస్తకం ఉంది, ఈ రచన రాశారు, అది దాని మీద పుస్తకం దొరకడం ఒక ఎత్తు అయితే, మరి దాని మీద పరిచయం చేయడం సమాంతరంగా ఉండే సాహితీవేత్తల ద్వారానే సాధ్యం. అటువంటి ఈనాడు ఆ కావ్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రసాద్ గారు చెప్పినట్టుగా మానవాళి జనజీవన స్రవంతి సంస్కృతి నదీ తీరాల వెంపటే ప్రసరించింది అని చెప్పి తప్పనిసరిగా చెప్పాలి. వలసపోయిన నది ఉంది అంటే సంస్కృతిని ఉత్థాన పాతానాలు రెండూ తెప్పిస్తుంది నది దగ్గర. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రారంభ పరిచయం మటుకి చాలా హృదయానుభూతుల్ని హెచ్చవేసింది. వారికి ధన్యవాదాలు. స్నేహ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం గంగిరెద్దులు అనేటటువంటి పుస్తకం పల్లా దుర్గయ్య గారు రాశారు. అది మనకి మన కొంపల్లి శర్మ గారు, గ్రంథకుటి, తెలుగు రథం సారథి కొంపల్లి శర్మ గారు మనకి పరిచయం చేయడానికి వస్తున్నారు. పల్లా దుర్గయ్య గారు తెలంగాణ ముద్దుబిడ్డడు, కాళోజీ బాల్యమిత్రుడు, నరసమ్మ పాపయ్య శాస్త్రి గారి సంతానం. బిఏలో పట్టభద్రులై ఎంఏలో తొలి తెలుగు విద్యార్థి కింద ఆయన చరిత్రలో నిలిచిపోయారు. పార్ట్ టైం లెక్చరర్ కింద చాదర్ఘాట్ కాలేజ్లో జాయిన్ అయ్యి తర్వాత ఆచార్యులుగా ఉస్మానియా యూనివర్సిటీలో పదవీ విరమణ చేశారు. ఆయన గొట్టిముక్కల రాధాకిషన్ గారి శిష్యులు. 1960లో ఆయన పిహెచ్డి పట్టా పుచ్చుకున్నారు. అనేకమైనటువంటి అద్భుతమైన రచనలు చేశారు. ప్రబంధ వాంగ్మయ వికాసం సిద్ధాంత గ్రంథం, గంగిరెద్దు అనేటటువంటి కావ్యం, పాలవెల్లి ఖండకావ్యం, పారిజాత అపహరణం మీద పరిశోధన చేశారు. అల్లసాని పెద్దన మీద విమర్శ, చతుర వచోనిధి అనే దాని మీద, పెద్దన కవితా వైభవం అనే అంశం మీద యువభారతిలో అనేకమైనటువంటి ప్రచురణలు చేశారు. మాయారోగం అనేటటువంటి నాటకాన్ని, విక్రమార్క చరిత్ర సంపాదకత్వాన్ని తెలుగు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణలో కూడా చేశారు. ఈయన అనేకమైనటువంటి అద్భుతాలని మనకి పరిచయం చేశారు. ఆయన్ని ఈ రోజే మనం ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని కొంపల్లి శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. సభకి నమస్కారం. వాస్తవానికి ఈ పుస్తక పరిచయం క్రితం ఆదివారమే జరగవలసి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మేము బసవరాజు అప్పారావు గారి సారస్వత సమాలోచన కార్యక్రమం పెట్టుకున్నాం. అది అనుకున్న సమయానికి ముగింపు రాకపోవడం, స్నేహ నన్ను వెంబడిస్తూనే ఉంది, శర్మ గారు ఇంకా ఎంత సమయం పడుతుందని. అందుకని నేను నా ఆందోళనతో అటో కాలు ఇటో కాలు వేయడం ఇష్టం లేక వచ్చే వారం మాట్లాడతానమ్మా, ఏమనుకోద్దని చెప్పి సర్ది చెప్పడం జరిగింది. అలాగా క్రితం వారమే జరగవలసిన పరిచయం జరగలేదు. దానికి సభకి క్షంతవ్యాలను కోరుతూ, ప్రసాద్ గారి పరిచయం చేశాక ఎప్పుడూ ఇలాగే వస్తుంది నాకు. ముందు ప్రసాద్ గారి పరిచయం చేయడం, తర్వాత వెంటనే నేను పరిచయం చేయడం అన్నది నాకు ముందు వారి చెప్తున్న పరిచయం మీద శ్రద్ధ వహించి అంతా వింటూ
చివరికి నేనేం మాట్లాడాలో మర్చిపోతున్నాను. ఏమైనా కూడా మాకు చాలా సన్నిహితులు, మార్గదర్శకులు, ఒక సారస్వత స్ఫూర్తి అవధానిగా, మరి సాహితీ విశ్లేషకులుగా మాకు ప్రసాద్ గారు చాలా కాలం నుంచి స్ఫూర్తి. వారు ఈ వేదికలో ఉండి, వారు ఉన్న వేదికలో నేను కూడా ఒక చిన్న కనిపించినట్టుగా దోబూచిలాడుతూ ఉన్న నా అభిరుచిని అణుచుకోలేక ఈ వేదికలో కొనసాగిస్తున్నాను. ఏమైనా కూడా జ్ఞానహంస వేదిక ఇది అన్నది మటుకి నిస్సంశయం. ఈరోజు పల్లా దుర్గయ్య గారి గురించి, వాస్తవానికి నిన్న ఆయన వర్ధంతి. సో సందర్భోచితంగా వచ్చేది సంక్రాంతి కనుక మనం గంగిరెద్దుని ప్రస్తావించుకోవడం ఎలాగైనా సరే సమంజసం, సందర్భోచితం అని చెప్తూ మంచి పరిచయం చేశారు స్నేహ పరిచయం చేస్తుంటే ఎక్కడో విదేశాలలో ఉండి తెలుగులో ఇలా కార్యక్రమాలు చేస్తూ అభిరుచి ఉన్న వనితలా కనిపించదు నాకైతే. వాస్తవానికి ఇంత శ్రమ తీసుకుని పరిచయం చేయవలసిన అవసరం లేదు, కానీ ఆవిడలో ఉన్న ఒక ఆసక్తి, అభిరుచి, మరి ఆ వేదికకి కూడా నిర్వాహకురాలిగా ఒక సార్థకవంతమైన నిర్వహణ చెయ్యాలి కనుక మంచి శ్రమ తీసుకుని స్ఫూర్తివంతంగా పరిచయం మటుకి చేస్తున్నారు. వారికి ముందుగా నేను అభినందనలు చెప్తున్నాను. ఒక చిన్న మాటతో మొదలు పెడతాను మన భాష గురించి. శ్రీశ్రీ పదబంధిక ప్రహేళిక నిర్వహించేవారు. పదబంధిక ప్రహేళిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక పదంలో రెండు కలిపితో ఒక మాట రావడం, పరోక్షంగా రావడం అలాగుంటూ ఉంటుంది. ఒకసారి శ్రీశ్రీ ఓరి తులువ పద్ధతులు మార్చు అని క్లూ ఇచ్చాడు. ప్రసాద్ గారికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఓరి తులువ పద్ధతులు మార్చు. మనం యాజ్ ఇట్ ఈస్ చదువుకుంటే ఓరే అంటే ఒరే, తులువ అంటే ఎందుకు పనికిరాని వెధవ, పద్ధతులు మార్చు. ఇది ఆ పజిల్ చేసే ఆ చెమక్కు ఉంటే తప్పితే దీన్ని మనం చెప్పలేం. ఓరి తులువ అన్నప్పుడు రీ తులు రెండు కలిపితేనే రీతులు అని వస్తుంది. అంటే పద్ధతులకి రీతులు అని అక్కడ అన్వయించుకోవాలి. ఆ వాక్యాన్ని వాక్యంలో పట్టుకుంటే దానికి ఆన్సర్ దొరకదు. అలాగా మన తెలుగు భాషని మనం వేదికలలో ఉచ్చరించినప్పుడు, నేను ఈ మాట కావాలనే చెప్తున్నాను, నేను నిర్వహించే సభల్లో కూడా అతిథుల ద్వారా కూడా నేను ఎదురవుతున్న సమస్యలు ఇవి. అందరూ ఉండరు అలాగా. ఇప్పుడు ఒక ప్రార్థన చేయాలంటే మనం ఒక శ్లోకం చదివేస్తే సరిపోతుంది. అలాగే భాష, దానికి ఏదో ప్రాచీన భాష, వ్యవహారికం, శిష్ట వ్యవహారికం ఏవో చాలా చెప్పారు. ఒక పరిణత ఉంటుంది భాష అన్నదానికి. సరే, మన మాతృభాష గౌరవం, అభిమానం, దానికి ఎలాగైనా సరే జీవితం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక సాధికారత, పరిణత ఉంటుంది. పరిణత చాలా ముఖ్యం. మాట ఆచితూచి పలకమన్నాడు వాగ్భూషణం భూషణం అని. అటువంటి భాషని వేదికల మీద మటుకి మనం చర్చించేటప్పుడు ఒక్కరికి మరొక్కసారి చాలా జాగ్రత్త వహించి ఉంది. ఇది నాకు కూడా, నాలాంటి వాడికి కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మనకి సాక్షాత్తు పుస్తకాన్ని అక్షరం దేవితో, అక్షరాన్ని కూడా సరస్వతీదేవితో మనం పోల్చుకుంటున్న మన నాగరికత అన్నది. అటువంటిది మనతో పాటు సమాంతరంగా మన భాషా సంస్కృతికి ఏ విధంగానూ లోటు రానియకుండా మన దైనందిక జీవితం వృత్తి ప్రవృత్తుల సమ్మేళనంతో కొనసాగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రస్తావిస్తూ, ఇది ఇటువంటి వేదికల మీద చర్చించవలసిన అవసరం వాస్తవానికి. అలాగే భాష మీద కూడా ఒకటి రెండు పుస్తకాలు పరిచయం చేస్తే ఈ మాటకు కాస్త మరింత వెసులుబాటు ఉంటుందని చెబుతూ ఈరోజు అంశంలోకి వద్దాం. గంగిరెద్దు. మనకి చాలా సందేశ కావ్యాలు ఉన్నాయి మన భాషా సంస్కృతిలో. మేఘం ఉంది, గబ్బిలో ఉంది. సరే, ఇది దీని గురించి మనకి తెలుసు, కాళహస్తీశ్వర శతకం. హలో హలో ఓకే. అలాగే మనకి ఎన్నో ఎన్నో సందేశ కావ్యాలు ఉన్నాయి. అలాగా సందేశ కావ్యాలు కాకపోయినా భగవంతుడు సృష్టించినప్పుడు మొదటిసారిగా 84 లక్షల జీవరాశులను సృష్టించేట. అందులో కేవలం 1 లక్ష మాత్రమే మానవ మాత్రులు.
అంటే 83 లక్షలు క్రిమి కీటక సంహార స్థావర జంగమ అని వచ్చేస్తాయి. మానవేతరులు అందరూ వచ్చేస్తారు. అంటే మనమేదో మనకి మనిషి జన్మ వచ్చింది, అయ్యో ఏదో గొప్ప అనుకుంటూ విర్రవీగితే కాదు. మనం 83 లక్షల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక నా స్నేహితురాలు ఒక ఆవిడ భారతంలో మానవేతరుల పాత్ర అని ఒక పరిశోధన వ్యాసం రాశారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు కావ్యం కూడా గంగిరెద్దు, మనకి సంక్రాంతి వస్తోంది, గంగిరెద్దు ప్రాముఖ్యత తెలుసు. మరి కృషి రంగం మంది వ్యవసాయదారులు వీటిని ఎలా సంస్కరించుకుంటూ వీటిని ఎలా ఆదరిస్తున్నారు. ఒక సంప్రదాయం, ఒక సెంటిమెంట్ లాగా మనకి వ్యవసాయదారుడు కృషి రంగం అనేది కొనసాగుతుంది. అటువంటి నేపథ్యంలో మరి పల్లా దుర్గయ్య గారు ఇందాక చెప్పినట్టుగా ఒక అద్భుతమైన పరిశోధనా గ్రంథాన్ని రాశారు. ఎప్పటికైనా దీన్ని ప్రసాద్ గారు మళ్ళీ దీన్ని పరిచయించాలి. ప్రబంధ వాంగ్మయ వికాసం. సార్, ఇది వాస్తవానికి రెండు సంపుటాల్లో రాశారు, 1200 పేజీలు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఒకే పుస్తకం కింద వేశారు. ఇంకా ఆయన పాలవెల్లి, గంగిరెద్దు మనం చెప్పక్కర్లేదు. సో సంక్రాంతిని ఈరోజు ఆయన వర్ధంతిని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న పరిచయం చేస్తాను. గంగిరెద్దు నేపథ్యంలో కొన్ని అనుభవాలు, అనుభూతులకి మాటలు ఉండవు. అలాగే సంక్రాంతి సంస్కృతిలో మరి డూడు బసవన్నలు, హరిదాసులు, మరి గొబ్బెళ్ళు, అలాగే ఈ గంగిరెద్దు వేషాలు. మా ఉప్పల్లో గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అక్కడికి ప్రతి సంవత్సరం ప్రసాద్ గారు ఎద్దుబండిని తీసుకొస్తాం. అందరి చేత ఒక్కొక్క ట్రిప్ వేయిస్తాం. అలాగే డూడు బసవన్న వస్తారు గంగిరెద్దుకి. అందరి ఒక విన్యాసం కనుమ రోజుని మొత్తం ఒక అరపూట వచ్చి ఇక్కడ చేస్తారు. అందరూ బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు వాళ్ళకి. ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతోంది. అది చూస్తే నాకు సంక్రాంతి వస్తుంది కదా, మరి దీనికి ఏం చెప్పితే ఆ భావాలు వస్తాయని పల్లా దుర్గయ్య గారి వర్ధంతి కూడా ఉంది. గంగిరెద్దు చెప్దామని ఒక భావనతో మీ అందరి ముందు దీన్ని ఒక ధైర్యంగా దీన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఆచార్య పల్లా దుర్గయ్య గారు గొప్ప విద్యావేత్త. ఆయన పరిచయం గురించి స్నేహ చెప్పింది ఇంక నేను చెప్పదలుచుకోలేదు. పాలవెల్లి అనే ఖండకావ్య సంపుటిని, గంగిరెద్దు పేరుతో ఒక లఘు కావ్యాన్ని ప్రచురించారు. ఇంకా గంగిరెద్దులోకి వస్తే మనం నేరుగా విషయ ప్రస్తావనలోకి వచ్చేద్దాం. సరికొత్తది, వస్తువు సరికొత్తది, కానీ సాధారణంగా ఎవరు ఊహించినది, చేపట్టనిది. గంగిరెద్దును కథానాయకునిగా చేసి గ్రామీణ ప్రజా జీవితాన్ని, రైతు జీవన సరళిని, సంక్రాంతి పండుగ వైభవాన్ని, గ్రామసీమల్లో తిరుగాడే భిక్షుక జానపద కళాకారుల ఆటపాటల్ని ఎంతో వాస్తవికతో చాలా రమ్యంగా వర్ణించారు దుర్గయ్య గారు. అందులోని సంక్రాంతి పండుగ వర్ణన తెలుగువారి జీవన విధానానికి నిలువుటద్దం. గంగిరెద్దుల వాడు ఎద్దుకు శిక్షణ ఇచ్చి గంగిరెద్దుగా తీర్చడం, దానిని ఊరూరా తిప్పడం, రకరకాల ఆటలాడించడం అంటి వర్ణనలు సహజ సుందరంగా ఉన్నాయి. కవికి పల్లె వాతావరణంపై ఉన్న మమకారాన్ని, ఆ సునిశ్చిత దృష్టిని ఈ కావ్యం ప్రదర్శిస్తున్నది. శైలి కూడా సరళ సుందరంగా ఉండి పాఠకులను ఆకట్టుకుంటుంది. కావ్యంలో అక్కడక్కడ ఈ కవి తెలంగాణ మాండలికాల్ని, నుడికారాల్ని, సామెతల్ని ప్రయోగించి సందర్భ ఔచిత్యాన్ని పాటించారు. ఈ కావ్యాన్ని చదువుతుంటే ఏదో మారుమూలలో ఉండే తెలంగాణ పల్లెటూరులో విహరిస్తున్నట్టు తప్పనిసరిగా అనుభూతులు కలుగుతాయి. ఈ కావ్యంలో కథ చూడడానికి చాలా సరళంగా, సామాన్యంగా, సంక్షిప్తంగా కనిపిస్తుంది. కానీ అంతర్భాగానికి వెళ్తే ఒక పల్లెటూరు వాతావరణం, వ్యవసాయ సంస్కృతి, అందులో ఒక కుటుంబం, ఆధారపడి ఉన్న కుటుంబం జనజీవన స్రవంతి అంతా కూడా ఇందులో ఆవిష్కృతమైంది. ఒక ఊరిలో కాపు దంపతులు ఉంటారు. వాళ్ళకు ఒక పాలిచ్చే ఆవు, దాని మీద వాళ్ళకు పూర్తి స్వాతంత్రం లేదు పాపం. ఎందుకంటే పేద కాపులకు ఉన్నట్టు పెద్ద ఆస్తి ఆవు మాత్రమే. అది అతని సొత్తు. కరణమునకు అప్పు ఇవ్వడంతో తాకట్టు మీద ఉంది అది.
అసలే ఎద్దు దాని మీద ఆధారపడి వ్యవసాయం కుటుంబం నడుస్తోంది. మరి ఆర్థిక స్తోమతలు భరించలేక దానికి తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. అంటే ఆ జంతువు వాళ్ళది కాదు అనే బాధ దినదిన గండంగా వాళ్ళకి పరిణమించింది. దాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే, సాధకపు జీవమిప్పుడు అప్పేద గోవం ఆవు కరణంబుదే ముంతడంత చల్లదినము అతని ఇంత సంధింపవలెను పెరుగు పాలన్ని కాపువే పెయ్యలన్నీ కరణమయ్య మగదోడకు ఆవు పాలు అన్నట్టుగా, మరి మనం పెంచుతున్నాం, మనం చేస్తున్నాం, ఆధారపడింది దాని మీద వ్యవసాయం ఆధారపడింది. అయినా కూడా అది మనది కాదు అనే ఒక నిర్వేదం ఈ కుటుంబాన్ని ఆవరిస్తుంది. ఈ కాపు స్థితి ఇలా ఉండగా ఆవుకు తొలిచూలులో పెయ్యదోడ పుడుతుంది. చూడండి ఎలా చక్కగా గమ్మక్తులు తీసుకొచ్చారో. కట్టడి ప్రకారం అది కరణమయ్యకు చెల్లుతుంది. మలిచూలులోనైనా మగదోడ పుట్టాలని కాపు దంపతులు గంపెడ ఆశతో ఉంటారు. అయితే ఈసారి ఆవుకు మగదోడే పుట్టింది, కానీ అది వికృతంగా జన్మించింది. చూడండి, విధి వైపరీత్యం అంటారు చూసారా. దాని మూపురుముపై అదనముగా ఒక కాలు, 2 తోకలు పడతాయి. మనకి సాధారణంగా 5 చేతి వేళ్ళు ఉన్నాయి కదా, అలాగే కాలి వేళ్ళు. ఒకటి పుట్టొచ్చినా ఇంకొకటి అదనంగా ఒక వేలు వచ్చినా అది అసాధారణంగా కనిపించిన ఒక్కొక్కసారి అది అదృష్టం అంటారు. చూడడానికి అనాకరంగా కనిపిస్తుంది. 7 వేళ్ళు ఏమిటి, 8 వేళ్ళు. నేను 8 వేల వాళ్ళని కూడా చూశాను నేను. అది ఒక అదృష్టం అంటారు. ఏదైనా కూడా అసాధారణంగా ఉంది. వికృతంగా జన్మించింది. మూపురముపై అదనంగా ఒక కాలు, మూపురం పైన ఉందటి కాలు, 2 తోకలతో పుడుతుందిట. చూడండి ఎంత వికృతంగా దాన్ని జన్మ ఇచ్చాడో. ఈ అవలక్షణాలన్నీ చూసి గ్రామంలో పిల్లలు పెద్దలు దాన్ని అవహేళన చేస్తూ ఉంటారు. అసలే కరణం తనకాలో ఉంది, అది పైగా అవలక్షణాలు ఉన్నాయి. పిల్లలు దానిపై రాళ్ళు రువి వెకిలిగా నవ్వుతారు. కాపు దంపతులు కూడా ఈ దయనీయ స్థితిని చూసి రోజు దుఃఖిస్తూ ఉంటారు. దుఃఖంలో, జీవితంలో దైనిక దుఃఖ జీవనం వాళ్ళలో భాగం అంటాడు ఈయన. తమ దుర్విధిని నిందించుకుంటూ ఉంటారు, ఏదో కీడుని శంకిస్తారు. చివరికి కాపు పడతి తేరుకొని మగనికి ఇలా ధైర్యం చెప్తుందిట. అలుకుడు చేతు నాటి దుదునందరితో వరిమల్ల లోపలన్ కలుపులు దీతు కోతు వరి కట్టలు కట్టుదు ఎండలో మెడల్ తల నిడి తైపకేదు 10 దాకను మోతును బంతి తోలుచున్ దులిపిన పచ్చగడ్డి కడు దూరము మోయుదు కుప్పవేయుదున్. పంట పొలాలలో కాపులు కాసే వ్యవసాయపు పనులన్నిటినీ కవి బహు నైపుణ్యంతో వర్ణిస్తాడు. ఇక్కడ స్వీయానుభవం ఉంటే తప్పితే ఏ కవి ఇట్లా విస్తారంగా వర్ణించలేడు. అంతేకాక ఈ సందర్భాలలో పశు సంపద మానవులకి ఎంతటి సేవ చేస్తుందో చెబుతూ కాపు పడతి పశువులు నరజాతి కన్నా మేలని వర్ణిస్తుందిట. అది అట్లా ఉండగా ఆవు కూడా తన బిడ్డ వికృతాకారాన్ని చూసి పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉంటుంది. సంతానము లేకపోయినా పర్వాలేదు, సంతానం ఉంటే ఈ అంగవైకల్య సంసారం ఎక్కడిది, ఏనాడు ఏ కర్మ చేసుకున్నాను, నా మాతృత్వం ఇలా సంభవించింది అని కేవలం గృహిణే కాదు, ఇక్కడ ఆవు కూడా ఆవు పక్షాన కాపు పడతి దుఃఖిస్తోందిట. అది చూసి దూడ తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తల్లికి నివేదిస్తోందట. చూడండి ఎంత అక్కడ తల్లి కూతుర్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అది దాని పూర్వజన్మలో మొదట ఒక ఆవుగా జన్మించి తన యజమాని వల్ల పడరాని పాటలు పడింది. అది పాలిచ్చినంత కాలం యజమాని దాన్ని బాగా మేపాడు. పాలు ఇవ్వని రోజుల్లో తిండి పెట్టక పలు తిప్పలు తిప్పాడు. చివరికి అతడు కఠినాత్ముడై పాలు సంగిన అన్నాళ్ళు జాలి తలచి మంచి ఆహారమే తినిపించుచుండే ఈతలుడిగిన పిమ్మట గీత నడుగు కటికవానికి నమ్మే రొక్కమ్ము వనియే. పాలిస్తున్నప్పుడు దానికి ఏదో కాస్త ఆహారం పెట్టి దాన్ని పొగడ్డం, జాగ్రత్తగా చూసుకోవడం చేసేట. ఎప్పుడైతే ఒట్టిపోయిందో దాని మీద ఏహ్య భావం, వ్యతిరేక భావం, మరి అమ్మేయడం, దాని మీద తనఖా తీసుకోవడం, ఇవన్నీ చేసేట. అలా యజమాని వద్ద తనువు చాలించుకుని మళ్ళీ జన్మలో కోడిగా జన్మించిందిట. మొదట యజమాని దానిని ఎంతో గోముగా పెంచాడు. రాగానే దానికి కష్టాలు ప్రారంభమయ్యాయి.
యజమాని దానిని ఎన్నెన్నో పనులకు ఉపయోగించేవాడు. పని లేని దినాల్లో కోడెను గానుగవానికి అద్దెకిచ్చేవట. చూడండి, పని ఉన్నప్పుడు ఇక్కడ చేయాలి, పని లేనప్పుడు గానుగవానికి ఇస్తే అది చుట్టూ తిప్పుతూ నూనె ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అప్పటి దాని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండదో కోడె తన తల్లికి తిరిగి తిరిగి వచ్చాక, ఏమిటి అమ్మాయి ఆలస్యంగా వచ్చావు, ఇలా నీరసంగా ఉన్నావు ఏమిటంటే తల్లికి విన్నవించుకుంటోంది. మామూలుగా కూడా మన మాతృమూర్తులు ఫోనుల్లో కూడా చెప్తారు, అమ్మాయి ఏమిటి మాట అలా వస్తుంది, నీరసంగా ఉందా, బాగుండలేదా అంటూ ఉంటారు. ఆ సన్నివేశం గుర్తుకొస్తుంది నాకు ఇక్కడ. కదల దున్నితి భువి నాల్క గడపకుండా ప్రక్కలేగబోసి కొనుచు సవారిపోతి ఇగ్గతిని భర్తీ బండ్లు నా ఈడ్చుకొనుచు దండ మీదనే పొడుచున్న మొండి ఎప్పుడు. యజమాని ప్రమాదవశాత్తు మోట కూలి బావిలో పడి చనిపోతాడు. ఈ సందర్భంలో కవి మోట కుండబడే పలు పరికరాలు, మోట కొట్టే విధానాన్ని సహజంగా వర్ణిస్తాడు. ఆ పిదప కోడెకారు కూడా మరుజన్మలో ఇలాంటి కష్టాలు ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థించి ఇప్పటికీ ఈ జన్మ ఎత్తుతుంది. మరి కొంతకాలానికి తల్లి ఆవు కూడా మరణిస్తుంది. చనిపోయిన తల్లి కోసం కోడె పరితపించిన విధం కరుణరసభరితంగా ఉంటుంది. మన కంటనీరు పెట్టకుండా ఉండలేం. ఇక చేసేది లేక కొన్ని రోజులకు కోడె తన యజమాని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భం డోలాయమానంగా ఉన్న కోడె మనస్థితిని కవి ఇలా సహజ సుందరంగా వర్ణిస్తాడు. దారిని బట్టి పోవు గడుదబ్బున నిల్చును వెనక చూచు 5-6 పదంబులుంచును గృహంబు దశన్ వెనకాడు కన్నులన్ నీరుదలంకు వెంతిరుగు నెమ్మదిగా జనకాన వైపు ఏ తీరుగా నుండెనో మనసు దిక్కరి సృక్కు కురూపి కోడెకున్. ఇంట్లో చికాకొచ్చి వెళ్ళిపోవాలనిపిస్తుందిట, మళ్ళీ ఉన్న ఇల్లు వెదపుట్లకి మళ్ళీ 4 అడుగులకు వెనక్కి వస్తుందిట. ఏవైనా సరే వెళ్ళిపోవాలని ముందుకు వస్తుందిట. డోలాయమానం అంటే ఆ ముందుకా వెనక్క అని తేల్చుకోలేని పరిస్థితిలో కనిపిస్తున్నట్టు చాలా సందర్భంగా ఆ పదాలు కూడా అలాగా ముందుకి వెనక్కి వెనక్కి అంటూ అక్షర నిర్మాణం కూడా బాగా చేస్తారు. ఇలా కోడె కాపు యజమాని మీద ఉన్న మమకారం ఒకవైపు మళ్ళీపోవాలన్న కాంక్ష, మరొక వైపు లాగుచుండగా దాన్ని వర్ణించడం పోతన భాగవతంలోని అడిగెదన నికడువడి అన్న పద్యం ఇప్పుడు నేను చదవను గాని అలాగే ముందుకి వెనక్కి అని నడుస్తూ ఉంటుంది అన్న పద్యాన్ని తలపిస్తోంది అంటారు ఇక్కడ విశ్లేషకులు. ఆఖరికి ఆ జంతువు గుండె నిబ్బరం చేసుకుని వెళ్ళిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. కాసేపటికి అది గాఢ నిద్రలో మునిగిపోతుంది. అప్పుడు దాని కలలో కనిపించడం, తల్లి కనిపించడం, అది కోడెను ఎటకో తీసుకువెళ్ళి మార్గ మధ్యంలో అంతర్ధానం కావడం, ఒక గంగిరెద్దుల వాడు కోడె మెడకు పగ్గం తగిలించి లాగుతుండడం, ఇందులో కోడెకు మెలకువ రావడం జరుగుతుంది. ఇంత మెలకువ రాగానే నిజంగా అక్కడ ఒక గంగిరెద్దుల వాడు ప్రత్యక్షమై దాని మెడకు తాడు బిగించి తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ అతడు దానికి బాగా తర్ఫీదు ఇచ్చి ఆటపాటలు నేర్పి గంగిరెద్దుగా తీర్చిదిద్దుతాడు. ఇక్కడ ఈ గంగిరెద్దుని వర్ణించింది. కాళ్ళు మోకరించి కర్ర నేలను మోపి పండు మనుచు భువి పరుండ చేయు కర్ర మీదికెత్తి కడు చక్కగా నిలిచి లెమ్మటంచు పలికి లేవనెత్తు. దానికని సైగలు నేర్పుతాడు, పడుకోమంటాడు. వీడి మాటల్ని అనుసరిస్తూ అది ఆ విద్య అంతా చేస్తూ ఉంటుంది. ఇలా గంగిరెద్దుల వాడు కోడెకు శిక్షణ ఇచ్చి ఘట్టాన్ని వర్ణించడం మటుకి వాస్తవానికి చాలా కష్టం. ఎందుకంటే ఒక మూగువాడు అర్థం చేసుకున్న భాషని మనం అర్థం చేసుకోలేం, అలాగే చెవిటివాడు అర్థం చేసుకునే భాషని మనం అర్థం చేసుకోలేం, అలాగే ఒక పరిభాషకి అలవాటు పడ్డ మానవ తర్ఫీదులో ఉన్న ఒక జంతువు పరిభాషని, గ్రహింపు శక్తిని, వినికిడి జ్ఞానాన్ని మనం పాటించలేం. మన మానవులైనా కూడా మనలో లోపాలు జంతువుల కన్నా చాలా ఉన్నాయి. అటువంటి సూక్ష్మాతి విషయాలను కూడా మరి కవి అవగతం చేసుకుని, స్వతహాగా వ్యవసాయ కుటుంబం, పల్లెటూరు వాతావరణం కనుక ఈ గంగిరెద్దుల వాడు గంగిరెద్దుకు తగిన దర్ఫీదు దాన్ని ఆటలాడించుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉండడం, దాని అపురూపాన్ని చూసి బసవని అవతారంగా భ్రమించి పూజిస్తూ ఉంటాడు. గంగిరెద్దుల వారికి సముచితంగా కట్నాలు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలా తిరిగి తిరిగి గంగిరెద్దుల వాడు ఊరికి వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. ఆనాడు దాన్ని వెక్కిరించిన ప్రజలే
వచ్చి దానికి 10 దండాలు పెట్టి డూడు బసవన్న మమ్మల్ని రక్షించు అని బట్టలు కట్టడం, నాణ్యాలు వేయడం, దాన్ని పూజించడం, ఇవన్నీ ప్రదక్షిణం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గోమూత్రాల్ని నెత్తి మీద మహాప్రసాదంలా స్వీకరించడం. పూర్వం దాని యజమానులైన కాపు దంపతులు కూడా వచ్చి చూసి అది తమ ఇంట్లో పుట్టినదని అని గుర్తిస్తారు. చూడండి, ఇక్కడ వెళ్ళిపోయినది మళ్ళీ ఇక్కడ వచ్చి యజమానుల సమక్షంలో దాన్ని గుర్తించబడుతుంది. గంగిరెద్దుల వాని ద్వారా తర్వాత కథనంతా తెలుసుకుంటారు. ఆ గంగిరెద్దుల వాని వద్ద ఉండడమే మేలని తెలుస్తారు. మన ఇంటికి తీరా తీసుకొస్తే పోయిన బిడ్డ దొరికినందువల్ల ఒక సంతోషం అయితే, మళ్ళీ బిడ్డను కూడా పోషించుకోలేని స్థితిలో చాలా కష్టాలు పడినప్పుడు ఇంకా వాళ్ళని మన దగ్గర పెట్టుకుని ఎందుకు కష్టం అని చెప్పి నీ దగ్గరే పెట్టుకో నాయన అని చెప్పి చాలా దుఃఖభారంతో వారిదికే ఇచ్చేస్తారు. చివరికి ఆ కాపు దంపతులు తమ ఇంటికి రావాల్సిందిగా గంగిరెద్దుల వారిని కోరతారు. అతడు గంగిరెద్దును కాపు దంపతుల ఇంటికి తీసుకుపోగా ఇక్కడ చాలా మంచి వర్ణన చూడండి. బసవనకు నొసట గిట్టల పసుపుల కుంకుమల పెట్టి భక్తి నమస్కార సపర్యా పరిచర్యలు కొసగించను కాపు చెంట పొంగుచు ఎదలోన్. ఇంటికి తీసుకొస్తున్నప్పుడు మన బిడ్డ మళ్ళీ పుట్టింటికి వస్తోంది అని ఒక ఆనందం లోపల. ఒక్కసారైనా కనీసం మన ఇంటి గడప తొక్కించి మనం పోషించుకోలేం, ఇక్కడ అష్ట కష్టాలు పడుతుంది, ఒక విశ్వాసంతో నమ్మకంతో మనకన్నా బాగా చూసుకునే గంగిరెద్దు వాడి దగ్గరే ఉంటే మనకి పరోక్షంగానైనా ఆనందం దొరుకుతుంది అని ఇక్కడ ఈ పూజలు చేసినప్పుడు ఒక అనుభూతి చెందుతారు. అలాగే భక్తజనమంతా దాన్ని కడు భక్తితో సంక్రాంతి రోజుల్లో సేవించుకుంటూ ఉంటారని ఇట్లా కవి వర్ణిస్తున్నాడు. శ్రీపాదములకు అర్ఘ్యపాద్యముల ఆశీర్వాదముల్ కోరుచుం ప్రపాదించడు వారు శ్రీముఖముపై రాణించు మాహేశ్వర శ్రీ పట్టంబునకు అర్చనల్ సలిపియున్ సేవించి నిశ్రేయ సంబే పారంగ గోరువార ఇది తద్భంగి శుభగౌక్తముల్. ఆ సమయంలో గంగిరెద్దు వైభవం ఇట్లా ఉంది అంటాడు కవి వర్ణిస్తూ. గొప్ప విద్వాంసు గతి శాల్వ కప్పుకొనియే విద్వాంసుల్లాగా శాలువ కప్పుకుందిట. అది కూడా గజ్జగట్టె నాట్య కళాధికారికరణి, గజ్జగట్టి నాట్యం చేసే కళాకారినిలాగా విన్యాసాలు చేస్తోందిట. ధనికి వలె హేమభూషణాలిని ధరించే, ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న బంగారంలో కూడా నాణ్యాలు కూడా ఇస్తూ ఉంటారు, దాని మీద పెడుతూ ఉంటారు, పెట్టినవి మళ్ళీ తీసుకోరు. అలాగా బంగారు అయిన భూషణాలను అలంకరించిందిట. భోగి క్రియ గంధమాల్యాను భోగముగనే, భోగి రోజున ఇంత అలంకరించబడి విన్యాసాలు చేస్తుంటే, భక్తులను ఆనందించబడుతుంటే ఇంతకన్నా భోగం ఏం కావాలి అని చెప్పి ఆయన వర్ణిస్తారు. మొత్తానికి పూర్వజన్మలో దేవుడిని కోరుకున్న విధంగానే ఈ జన్మలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ గంగిరెద్దుల వాని జీవికకు కూడా కుటుంబం సవ్యంగా నడవడానికి కూడా, వ్యవసాయం కూడా సవ్యంగా నడవడానికి కూడా సహకరిస్తున్న గంగిరెద్దుకి ప్రణమిల్లుతూ గంగిరెద్దును ఆటలాడిస్తున్నప్పుడు కవి కొన్ని ద్విపద పంక్తులు కూడా రచించాడు. మనకి ఛందస్సులో మాలికలు రాయడం, అలాగే ద్విపదలు రాసుకుంటూ పోతే ఉత్పలమాల ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. గంగిరెద్దుని ఆటలు ఇవి పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటాయి కనుక గంగిరెద్దు వాడు పాటలు ఆడిస్తున్న సందర్భంలో ద్విపద పంక్తులు ఉండడం సందర్భానికి తగినట్టుగా ఉంటుంది. ఈ కోడిగా ఉన్నప్పుడు అవమానించిన వాళ్లే చివరికి తామే అవమానం పాలై గంగిరెద్దుగా మారినప్పుడు దాన్ని బసవ అవతారంగా భావించి ఆరాధించవలసి రావడం, సృష్టిలో ఏది పరిహరించవలసింది ఉండదు, కాదేది కవితికానర్హం అంటాను. ఇంత 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా పనికిరాని వారు ఉన్నారు అంటే అందరికీ క్షమాపణలతో మానవులే అని చెప్పాలి. మనమే మన సమాజానికి, మన తోటి ఉన్న మరి జంతుజాలానికి, పక్షిజాలానికి, మానవేతరులకి మనం అన్యాయం చేస్తున్నాం. పర్యావరణానికి అగౌరవపరుస్తూ ఈ సృష్టిని వినాశకారణానికి మానవులే పాత్రలు అవుతున్నారు అని చెప్పి మళ్ళీ సృష్టిలో ఏది పరిహరించవలసింది లేదు అన్నది మనం గమనించాలి. ఈ సత్యాన్ని నిరూపించడం మానవాళికి అందించే అద్భుతమైన కావ్యంగా దీనిని పల్లా దుర్గయ్య గారు మరి తెలుగుతనపు జనజీవన సంస్కృతిని ఆ కవితాసారుల్లో అందించడం అందరికీ కూడా గర్వకారణం. చిన్నతనాన్ని ఏదో పల్లెటూరు జీవితాన చూసి అనుభవించి ఆనందించి
పట్టణాల బ్రతుకులో పూర్తిగా మర్చిపోయిన గంగిరెద్దుల ఆట మరల ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా కనీసం సంక్రాంతి పండగల్లోనైనా తలుచుకునే దుర్గయ్య గారి ప్రతిభ ఈ పుణ్యభిక్ష చేత ఆనాళ్ళ లౌకిక వినోదం అలౌకిక రసంగా పరిణమించి హృదయ ప్రశాంతి స్థాయింది. ఇటువంటి ఈ రచనకి మరి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ముందు మాట రాయడం, అలాగే కళాప్రపూర్ణ దాశరథి గారు కూడా గ్రామీణ జనజీవనానికి ప్రతీక గంగిరెద్దు అన్నది రాయడం జరిగింది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు దీనికి విశ్లేషిస్తూ అంగవైకల్యం అవరోధమే కాదన్న గంగిరెద్దు కావ్యం అని చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో ప్రబోధంతో పాటు శాస్త్రాల కన్నా కళలు ఏ రకంగా గొప్పవో, దేశీ కళల విశిష్టతలేమిటో, మన గ్రామసీమల కమనీయతలేమిటో, ఇలాంటి సొగసులెన్నో ఈ కావ్యంలో పాఠకులను అలరిస్తాయి, ఆలోచింపచేస్తాయి. భాషా చమత్కారాలు, పద్య నిర్మాణాలు వగైరా బాహ్య సౌందర్యాల గురించి మాట్లాడడం పల్లా దుర్గయ్య గారి లాంటి పరిణితుల కవుల విషయంలో మనం నాలాంటి ఒక పండితీ రహితుడు, ఏమాత్రం అధికారత లేనివాడు ఇంక ఇంతకన్నా విశ్లేషణ చేయకూడదు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ పల్లా దుర్గయ్య గారి వర్ధంతి సందర్భంగా మరియు రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రధాన పాత్ర వహించే డూడు బసవన్న అలాగే గంగిరెద్దు ఇక్కడ ప్రస్తావించడం సమంజసం అనిపించి ఒక వారం ఆలస్యమైనా కూడా ఈ ధైర్యం చేశాను. దీనికి సహృదయంతో నా విశ్లేషణని మన్నిస్తారని, ఆలస్యానికి క్షమించమని కోరుతూ అందరికీ నమస్కారం. స్నేహ, అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేశారండి. 2 ప్రధానమైన విషయాలు, పల్లా గారిని ఈ రోజు తలుచుకోవటం అనేది మన కర్తవ్యం కింద కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదో ఒక రోజు వచ్చింది తలుచుకోవాలి అని కాదు. ఎందుకంటే ఆయన అంతరించిపోతున్నటువంటి ట్రెడిషన్ ని ఎప్పుడో గుర్తు చేసి తను డాక్యుమెంట్ చేసి మనల్ని ఫ్యూచర్ లో కూడా మీరు కాపాడుకోండి అని చాలా చక్కగా ముందే ఆలోచించి చెప్పారు. ఇక్కడ ఎవరైనా కానీ కవి కానీ ఎనీ రైటర్ ఆథర్ చూసుకుంటే 10 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత జరగబోయేటటువంటి అంశాలని దూరదృష్టితోటి తెలుసుకొని విశ్లేషించి మనకి డాక్యుమెంట్ చేసి ఇలా జరుగుతుంది, మీరు అలాంటి దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు, ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి సమస్యలకి పరిష్కారం కూడా చాలా సార్లు అనేకమైనటువంటి రచయితలు, కవులు, పండితులు మనకి పుస్తకంలో రూపొందించి ఇచ్చారు, మనకి భాండాగారం ఇచ్చారు, మనం వాడుకోవట్లేదు. అది యాక్చువల్లీ ఇలాంటి మంచి మంచి పుస్తకాలని వేదిక మీద మనం రివ్యూ చేసుకోవటం వల్ల, సమీక్షించుకోవటం వల్ల చాలా మందికి విషయాలు అనేవి తెలుస్తున్నాయి. అది మొదటి విషయం. అయితే రెండవది, గంగిరెద్దుల గురించి చెప్పినప్పుడు మనం కూడా జీవితంలో జరిగేటటువంటి అనేక మెటీరియలిస్టిక్ థింగ్స్ కి గంగిరెద్దుల్లా ఊపుతున్నాం. నిజంగానే ట్రైన్డ్ గా మెకానికల్ రోబోస్ లాగా అనిపిస్తుంది ఒక్కోసారి. మన జీవితంలో ఏదైనా జరుగుతుంటే డూడు అనేసి ఊపుతున్నాం. ఒక సెకండ్ ఆలోచించి అసలు వాట్ ఈస్ దట్ వి రియల్లీ వాంట్ అండ్ వాట్ ఈస్ దట్ వి హ్యావ్ టు డూ అనేది ఆలోచించుకోవాలి అనేది నాకు అర్థమైంది ఈరోజు చెప్పిన దాంట్లో. మూడో విషయం ఏంటి అంటే, ఈ సమాజంలో మనకి పండుగలు దీంట్లో వీళ్ళని గంగిరెద్దులు కానీ లేకపోతే ఇలాంటి ఆచారం పెట్టడం వల్ల అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కలుగజేస్తూ మన సంస్కృతిలో చొప్పించినటువంటి అద్భుతమైన ప్రకరణలు. వీటిని మనం విస్మరించకూడదు. రెండవది, ఈ గంగిరెద్దులు అనేది ఒక వర్గపు వ్యక్తుల, అంటే ఒక వర్గానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కి సంబంధించినైతే వాటిని బొమ్మల్లాగా ఈ రోజుకి మన అనేకమైనటువంటి మనకి బొమ్మల్లో వస్తున్నాయి. ఈ కొండపల్లి బొమ్మల్లో అలా వస్తున్నాయి. మనకి ఒకవేళ గంగిరెద్దులు దొరకకపోయినా ఇలాంటి బొమ్మల్ని వాటిని కూడా తీసుకొని వచ్చి ఈ సంక్రాంతి సందర్భంలో తీసుకోవటం వల్ల కుటీర పరిశ్రమల్ని కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు అది చేయకపోతే ఏమవుతుంది అంటే అది అంతరించిపోవటం వల్ల ముందు తరాల్లో అసలు బొమ్మ ఎలా ఉంటుంది, గంగిరెద్దు ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనకి తెలియవు. సో చాలా చాలా మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లమ్ ఇచ్చారండి మీరు.
ఒకటి ఏంటి అంటే ఆర్థికంగా చితికిపోయినప్పుడు దాంట్లో ఉండేటటువంటి లీగల్ ప్రాబ్లం. ఈ కోడె వాడికి చెందిందా చెందలేదా, దట్ బికమ్స్ ఎ లీగల్ ప్రాబ్లం. అండ్ యు ఆర్ ఆల్సో హైలైటింగ్ ది సోషల్ ప్రాబ్లం. ఇది జరగట్లేదు, ఇది తీసుకెళ్లి కుదవ పెట్టుకున్నారు అనేది సోషల్ ప్రాబ్లం. తర్వాత యు హైలైటెడ్ ద ఎకనామికల్ ప్రాబ్లం. తర్వాత ఫోర్త్ ఇష్యూ ఏమొచ్చింది అంటే మనకి ఈ కల్చరల్ ప్రాపగేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. సో ఇన్ని అద్భుతమైనటువంటి అంశాలని చొప్పించి ఈ పుస్తకంలో మాకు మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లమ్ ని జనరేషన్స్ కి సాల్వ్ ఎలా చేస్తారు అని ప్రశ్నించినట్టుగా అనిపించింది. రియలీ గుడ్ ఫర్ థాట్ ఫర్ us. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు 2 మాటలు చెప్పాలి మీరు. అయ్యయ్యా స్నేహ గారు చెప్తున్నారు కదా, మీరు చెప్పాలి. చాలా సందేశాత్మకమైన కావ్యం. వల్లా దుర్గయ్య గారు అనగానే వెంటనే గంగిరెద్దులు గుర్తు రావడం అనేది మన తరానికి అంత గొప్పగా ఆయన ఇందులోంచి ఒక సందేశం ఇచ్చారు. మనకి పంచతంత్ర కథల్లో జంతువుల మీద పెట్టి మానవుల వ్యక్తిత్వ వికాసానికి చెప్పినట్టుగా ఈ మనం గుడు బసవనలాగా ఉండటం కాకుండా మన వ్యక్తిత్వం కలిగి ఉండటం అనేది ఒకటి. ఇంకొకటి, దానికి కూడా మనసు ఉంటుంది, అది కూడా ఆలోచిస్తుంది. మన అంగవైకల్యానికి గురించి మనం ఎట్లా అనుకుంటున్నాం కుటుంబంలో అటువంటి పిల్లలతోటి, దాని భావాలు ఏమిటి, దాని ద్వారా మనకి అందించటం. ఇది చాలా గొప్ప సందేశాత్మకమైనటువంటి కావ్యం. గ్రామీణ కేవలం మనుషులు ఒక్కళ్ళే గొప్పవాళ్ళు కాదు, మిగిలిన ప్రాణుల్ని, జంతువుల్ని కూడా సమానంగా చూడవలసిన, వాటిని వాడుకుంటూ వాటి చేత అన్ని పనులు చేయించుకుంటూ వాటిని అట్లా చేయటం అనేది సరైన పద్ధతి కాదు. వాటిని ఇట్లా సంక్రాంతి పండుగ రోజు గౌరవించటం, అలంకరించడం, పూజించటం, ఇవన్నీ అటువంటి ఒక సంప్రదాయం మన పెద్దలు పెట్టారు. కాబట్టి వాటిని కూడా మనతో పాటు సమానంగా గౌరవించాలి. ఒకప్పుడు మనకంటే గొప్పగా కూడా అది బసవన్న అని వాటికి పూజ చేయడం, పూలు పెట్టడం, బొట్లు పెట్టడం, ఇవన్నీ చేసి మనం వాటిని అంతగా గౌరవించవలసిన అవసరం ఉన్నది. ఇట్లా కనుమ రోజు అచ్చగా ఎద్దుల్ని పూజించడం, పశువుల పండగగా అట్లా చేస్తూ ఉంటారు. వాటిని ఇట్లా ఏరువాకప్పుడు కానీ ఇవన్నీ మన జీవన విధానంలో రైతు వ్యవసాయం, పంటలు పండించడం, ఇవన్నీ ఆ పశువుల మీద ఆధారపడి ఉండేవారు రోజులు. అట్లాగే ఈ పాడి పశువులతో ఇంట్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా వాటి వలన వచ్చేది. కాబట్టి మనం వాటికంటే గొప్పవాళ్ళం కాదు అనేటువంటి భావం మానవుడు ఈ మిగతా ప్రాణులన్నింటినీ మనమే శాసిస్తున్నాం, మనం అదుపులో పెట్టుకుంటున్నాం అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. వాటి నుంచి సందేశాన్ని అందుకోవాలి. అటువంటి వైకల్యం కలిగిన పిల్ల పుట్టినప్పుడు ఆ తల్లి ఏమనుకున్నది, ఆ తర్వాత దానికి మేలు చేసింది, అట్లాగే దానికి ఎంగిలెత్తి కింద ఆడించి అవన్నీ చేశారు. ఇవన్నీ మనకి ఎన్నో రకాలైనటువంటి సందేశాలు ఇచ్చేటట్టుగా ఈ గంగిరెద్దు అనేది మనకు చాలా అద్భుతమైనటువంటి కావ్యం. మీరు చక్కగా విశ్లేషించి వినిపించారు మనకున్న సంక్షిప్తమైన సమయంలో. వాటిని మనం సాధారణంగా ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. ఈసారి కావ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకోసారి విడిగా అచ్చగా గంగిరెద్దు అనే దాని గురించి మాట్లాడించడం, అట్లా చేసినట్టయితే ఆ శబ్దాలు, ఆ పద్యాలు మనకి తగిలినప్పుడు మళ్ళీ మనకి ఎండిన మన మనసు మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ పచ్చిగా అవుతుంది. దానివల్ల మనకి ఇంకా కొత్త భావాలు కొత్తగా ఏర్పడుతుంది. ఈ సమీక్షల వలన అదే ఉపయోగం. ఒక పుస్తకం గొప్పది, రాసిన గొప్ప అని చెప్పుకుంటే అయిపోతుంది. కానీ దాంట్లోంచి మనకు అందవలసింది ఏంటంటే మనలో లోపిస్తున్న ఆర్ద్రతని మళ్ళీ మనం పుంజుకునేటట్టుగా చేసుకోవాలి, పెంపొందించేట్టుగా ఈ సమీక్షలు కనిపిస్తాయి. అట్లా అందిస్తున్నటువంటి ఈ సంస్థ వారికి, ఈ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చక్కగా సమీక్షించినందుకు మీకు అభినందనలు. నమస్కారం. అయ్యో ధన్యవాదాలు స్నేహ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Certainly honored to have you all. It's my pleasure to interact with each and everyone. Thank you. Really fortunate to have such wonderful sessions from you. We have one last book of the day. This is the research book. It's a book on research in Sanskrit.
we all know సంస్కృతం దేవ భాష దేవ భాష కింద, తర్వాత అనేకమైనటువంటి భాషలకి మూలాధారమైన భాష కింద మనకందరికీ తెలుసు. అనేకమైనటువంటి నాటకాలు, వేదాలు, అనేకమైనటువంటి ప్రబంధాలు కూడా ఇంతకు ముందు రాశారు. సంస్కృతం అనగానే మనకి భర్తృహరి సుభాషితాలు, కాళిదాసు, పాణినీయ వీళ్ళందరూ కనిపిస్తారు, మనకు గుర్తుకొస్తారు. అటువంటి భాష కేవలం హిందూ మతానికి మాత్రమే కాకుండా జైన మతస్థులకి, బౌద్ధ మతస్థులకి కూడా బాగా వాడి మత ప్రచారంలోను, మత వ్యాప్తి కూడా సహకరించిందనేటటువంటి అనేకమైనటువంటి ఆధారాలు మహాయాన కాలంలో కూడా మనకి కనిపిస్తాయి. ఈ భాష క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కింద కూడా మన రాజ్యాంగంలో చోటు చేసుకుంది. అటువంటి భాష మీద రీసెర్చ్ చేసిన కేవి శర్మ గారి పుస్తకాన్ని మనకి ఈరోజు గురుమూర్తి గారు పరిచయం చేయడానికి వస్తున్నారు. గురుమూర్తి గారు మనందరికీ సుపరిచితులు. అనేకమైనటువంటి కనుమరుగవుతున్నటువంటి అనేక కొత్త అంశాలని, అనువాదాలని మనకి చాలా తీసుకొచ్చారు ఇంతకుముందు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ గురుమూర్తి గారు. The program, the book review will be done. సార్ ఎందుకో కొద్దిగా ట్రబుల్ వస్తుంది సార్. వీఆర్ అనేబుల్ టు హియర్ వెరీ వెల్. క్లోజ్ చేసేస్తాను. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఎందుకన్నా. ఇప్పుడు ఇప్పుడు హలో మాట్లాడండి ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు వింటుందా? బానే ఉంది మాట్లాడండి. బాగుందా? బాగుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. బిఫోర్ getting into the review, I want to present a small song highlighting about the importance of Sanskrit. It has been written by Dr. Prabhakar Sharma. Jayatu jayatu sanskritam nayatu nasu sanskritam jayatu jayatu sanskritam nayatu nasu sanskritam jayatu jayatu sanskritam nayatu nasu sanskritam అఖిలాగమ మూలమిదం నిఖిలాగమ వాక్పదం అఖిలాగమ మూలమిదం నిఖిలాగమ వాక్యపదం సుఖదాయకమస్మాకం సఖిలాహ సంపాదకం సుఖదాయకమస్మాకం సఖిలా సంపాదకం జయతు జయతు సంస్కృతం నయతు నసు సంస్కృతం రామాయణ భారతయుతం పురాణాత్మం రామాయణ భారతయుతం పురాణోపపురాణత్వం నారాయణ భక్తిపరం సదాచారస్పదం సదా నారాయణ భక్తిపరం సదాచారస్పదం సదా జయతు జయతు సంస్కృతం నయతు నసు సంస్కృతం జయతు జయతు సంస్కృతం నయతు నసు సంస్కృతం. Name of the book, Research in Sanskrit. Author K.V. Sharma. Rupees 40. Year of publication 1993. Published by Kuppuswamy Shastri Research Institute, Adarsha Sanskrit Shodha Sanstha, Chennai 4. Total pages 75. Foreword has been given by S. D. Laddu, Director, Bhandarkar Oriental Research Institute during 1993. The book is a classified guide to references, sources, directories, and bibliographies. Preface has been given by T. Narayan Kutty, Director, KSIR, that is Kuppuswamy Sanskrit Institute.
Research Institute. At that time, authors' observations about research are as follows. Research in any discipline has been acknowledged both as an art and a technique. Acquaintance with the methodologies and ways of presentation appropriate to the subject is a necessity. Much more so for a researcher is an adequate understanding of the discipline and the field in general, besides an intimate knowledge about the topic taken up for the research. Without such understanding and knowledge, the researcher could be in a wilderness so far as his or her research is concerned. The first 5 sections of the book deal with the academic equipment generally needed by all researchers in Sanskrit subjects. Section 1, General Information, Scope and Field for Research, List of source books. Status of Sanskrit, Sanskrit studies in India, accounts of research work done in different fields, directories of Sanskrit institutions in India, catalogs of Sanskrit books, towards the text in print. Specific branches that are also included in this section 2. It deals with the research methodology with practical manuals which deal with the ways and means of research work which are common in all disciplines and those which treat of Sanskrit in particular. Section 3. Dissertation writing, documents, manuals which give useful practical information for writing research articles, term papers, and research theses. Besides mentioning common conventions, specific instructions relating to sentence construction, paragraphing, handling of different topics, punctuation, indentation, underlining, marking of a quotation, introducing topics, elaboration of ideas, and depicting conclusions are specified therein. Section 4. Manuscriptology and text editing. Manuscripts being deposited in manuscript libraries set up in India and abroad and listed and described in their catalogs. Section 5. Manuscript collections and catalogs. The descriptive catalogs of some of the important libraries both in India and abroad are recorded here, noticed here. Details about more manuscripts catalog might be looked up in 3 categories of manuscript catalogs by K.L. Jarrett, V. Raghavan, and M.K. Prajapati mentioned towards the end of this section. Our author says that the reference books included in them in the 5 sections would be of use to all scholars for providing Sanskrit, that is pursuing Sanskrit research work. Author says that much of Sanskrit research is based on rare and unpublished manuscripts. Sanskrit literature has been divided into about 30 divisions, and the source books related to each division have been documented with bibliographical details. These details include Vedas, Vedangas, Dharma Shastra, the religion, the philosophies, belly letters, the sciences, the Agama and Tantra, the arts, and modern writings. Number 2, author has kept in mind the fullness of the books, their practical utility and minimality in a number, while
selecting these source books. Number 3, no attempt has been made to include all the books. 4 types of source books have been selected and included in each section. Number 1 is literary history. Number 2 is encyclopedia. Number 3 is glossary. And number 4 is bibliography. This book does not contain table of contents, but index. Index means if you want anything, work has been done on Bhartrihari, go to B. You will find the name of Bhartrihari. If you want any work, you go to S, you will find Sanskrit, Shankaracharya in S. So it is a handbook for all the research scholars, research Sanskrit lovers who wish to know what are all the research works that have taken place in Sanskrit. Though the book is very small in size, but it gives abundant information. To know, when I glanced at the book, I found that Veturi Prabhakar Shastri name, and so many Telugu scholars have also found their names. I was amazed at the research work that was done by our Telugu people also in the field of Sanskrit. So I hope I have presented a small glimpse about this book. And after you, Sneha garu. Thank you. ధన్యవాదాలండి. మంచి పుస్తకాన్ని మనకి పరిచయం చేశారు. తర్వాత ఎవరైనా సంస్కృతం గురించి వాళ్ళు ఏమైనా రీసెర్చ్ చేసుకోవాలన్నా లేదా ఒక పర్టికులర్ సాంస్క్రిట్ ఆథర్ గురించి తెలుసుకోవాలన్నా ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి? జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలియదు మీకు చెప్తాను. కుప్పుస్వామి శాస్త్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆదర్శ సంస్కృత శోధ సంస్థలు ఒకటి ఉందండి, ఒక సంస్థ. అది 150 సంవత్సరాలుగా ఉంటుంది. దానికి చూస్తారంటే చాలా గొప్ప గొప్ప తెలుగు వాళ్ళు ప్రిన్సిపల్ గా ఉంటారు. చాలా బాగా గొప్ప గొప్ప పని జరుగుతుంది. ఆ ఇన్స్టిట్యూట్ లో మెడ్రాస్ లో మైలాపూర్ అక్కడ దొరుకుతుందండి. 40 రూపాయలుగా. నాకేం పెద్ద సంస్కృత సమ్మేళనంలో నేను తెచ్చాను. వరల్డ్ సాంస్కృతిక కాన్ఫరెన్స్ జరిగింది, అక్కడక్కడ దొరుకుతుంది. మీరు వాళ్ళు సంపర్కం చేస్తే తప్పకుండా దొరుకుతుంది. 40 రూపాయలు నాకోసం. ఈ లాస్ట్ యూ అండి గురుమూర్తి గారు. అట్లా ప్రసాద్ గారు మాట్లాడితే బాగుంటుంది పుస్తకం మీద కొనసాగింపుగా. పండితులు జనని సంస్కృతం సకల భాషలకు అన్నారు, మరి అది చెప్పండి ప్రసాద్ గారు. సంస్కృత భాష లేకుండా అనేక శాస్త్రాల అభివృద్ధి మనం చెందుతున్నాం. గణిత శాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, రసాయనిక శాస్త్రం కానీ, వీటన్నిటికి సంబంధించిన మూలాలు మనకి సంస్కృత భాషలో అప్పటి పరిశోధనలు అప్పటి వారు సంస్కృత భాషలో నిక్షిప్తం చేశారనేది సత్యమైనటువంటి విషయం. వీటి మీద ప్రపంచంలో అనేక దేశాలలో చాలా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత భాష పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి. ఇంకా మనకి చాలా దేశాలలో, జర్మనీ లాంటి చోట్ల విదేశాల్లో జరుగుతున్నటువంటి సంస్కృత భాషా పరిశోధనల మీద చాలా గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి మనం సంస్కృత భాషని మర్చిపోవటం అంటే అభివృద్ధిని, ప్రగతిని మనం కోల్పోతున్నట్టుగా భావించాలి. సంస్కృత భాష దేవతల భాష, లేకపోతే హిందువుల భాష, లేదా ఒక కులానికి చెందిన భాష, ఇటువంటి సంక్షిప్త బుద్ధిని, పరిమిత బుద్ధిని మానుకుని శ్రద్ధగా ఎంతో మంది విదేశీయులు కష్టపడి సంస్కృత భాషలో చాలా పరిశోధనలు చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప పుస్తకాన్ని ఇవాళ గురుమూర్తి గారు మనకి పరిచయం చేశారు. మనకి కేవలం అందులో నీతులు, వేదాంతం, లేకపోతే పురాణాలు అవే కాదు, మనకి సంస్కృత భాష వలన మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కనుక ఇప్పుడు గురుమూర్తి గారు సమీక్ష చేసినటువంటి ఇటువంటి వాటి ద్వారా సంస్కృత భాషను మనం మర్చిపోకుండా సంస్కృత భాష పరిచయం చేసుకోవటం ద్వారా
అభివృద్ధి చెందొచ్చును. అనేక విధాలుగా ఆధునికమైన మనం ఇప్పుడు ఏవైతే మనం అభివృద్ధి చెందామనుకుంటున్నామో అటువంటి విషయాలు కూడా వాటి సంస్కృత భాషలో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికైనా మనం సంస్కృత భాష పరిశోధన చేయటం ఈ వేదికలో దానికి కూడా కొంత అవకాశం ఇద్దామని నేను కోరుకుంటున్నాను. నేను విశ్వనాథ వారి సంస్కృత నాటకాల మీద సంస్కృతంలో పిహెచ్డి చేశాను సంస్కృత విశ్వవిద్యాలయంలో తిరుపతిలో. దాంట్లో ఆయన మనం ఎంత ఇప్పటి ఆధునిక మానవ జీవన విధానాల గురించి మహాభారతంలో ఉండే కథల ద్వారా ఎట్లా చెప్పొచ్చు అనేది చాలా గొప్ప విషయాలు చెప్పారు. అటు ఒకసారి ఒక సమీక్షలో దాని గురించి చెప్పుకుందాం మనం. గురుమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఈ బృందంలో మంచి పుస్తక పరిచయం జరిగింది. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం అయ్యా. నమస్కారం. హలో హలో వినపడుతుందా? ఒకే ఏంటంటే ఒకే ఒక నిమిషం, నేను ఒక 2 పాయింట్లు మాట్లాడతానండి, 2-3 పాయింట్లు. హలో వినపడుతుందా? ఇప్పుడు మన తెలుగు మాట్లాడే ప్రాంతం ఆంధ్ర అంటున్నాం, మలయాళ భాష మాట్లాడే ప్రాంతాన్ని కేరళ అంటున్నాం, తమిళ ప్రాంతాన్ని తమిళనాడు అంటున్నాం. కానీ సంస్కృతానికి ఒక ప్రాంతం లేదండి కదా. సంస్కృతానికి ఒక ప్రాంతం లేదు. ఎక్కడో కర్ణాటకలో ఉడుపిలో ఒక గ్రామంలో వాళ్ళందరూ సంస్కృతంలో మాట్లాడుతున్నాడు అని వింటున్నాము. పాయింట్, వాట్ ఈస్ ది ఇంకోటి వివేకానంద చెప్తారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా టు ది వరల్డ్? ఇన్ వన్ వర్డ్ ఐ విల్ సే సంస్కృత్. బికాస్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ ఇండియా ఈస్ తర్వాత ఈ భారతదేశ ప్రతిష్ఠే చెప్పండి సార్. సంస్కృతిస్తదని భారతదేశం యొక్క ప్రతిష్టకు 2 కారణాలు. ఒకటి భారతీయ సంస్కృతి, సంస్కృత భాష అని చెప్పారు. ఇంకో సార్ ఒకే ఒక ప్రసంగంతో నేను ముగింపు చేసుకుంటాను సార్. మీరు కరుణానిధి ఒక పేరు వినపడింది అన్నారు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఒక కాలంలో సంస్కృతానికి వ్యతిరేకించి జీవితం ముడిగా సంస్కృతానికి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు. కానీ ఆయన ఒక పటానికి డైలాగ్ రాసేటప్పుడు ఆ డైలాగ్ లో మనోహర అని ఒక పటంలో డైలాగ్ రాసేటప్పుడు తొలిసారి సంస్కృత దాలా వాడారు. తర్వాత ఏమిటంటే సంస్కృతానికి వ్యతిరేకంగా పనిచేసినారు కాబట్టి ఆయన పేరు కరుణానిధి. కరుణానిధి సంస్కృత దాలా ఆయన పేరు. ఇలాంటి గొప్ప గొప్ప అంతేకాదండి, తెలుగు జాతి మూలాలున్న కుటుంబం కరుణానిధి వాళ్ళది. చాలా మొత్తం వంశం అంతా కూడా ఎస్ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా వేద పండితులు. తల్లిదండ్రులు వాళ్ళంతా వేద పండితులు, తాత ముత్తాతలు. మరి ఆయన పేరు కూడా దక్షిణామూర్తి, కరుణానిధి కాదు. ఆయన పేరు కూడా దక్షిణామూర్తి. మిగతా ప్రభావంతో కరుణానిధి అని పెట్టుకున్నాడు. ఇలాంటి సంస్కృతానికి ఇంట్రెస్టింగ్ మాటలు వస్తుందండి. మన పరిశోధన చేశారంటే అంత గొప్పగా మనం తెవలేం సార్. నేను ఒకే ఒక మాట సార్ దాంతో మనం ఏమైనా సార్ నా మాట మీరు వింటున్నారా అంటే ఎస్ అంటాం కదా. మీరు నాతో ఏకీభవిస్తారంటే ఎస్ అవునండి నేను ఏకీభవిస్తాను అంటాను. తమిళంలో ఏమంటారంటే ఆమ్ అంటారు, ఆమ్ అంటారు. ఏమిటంటే ఆమ్ అంటే ఎస్ సంస్కృతంలో ఆమ్. బట్ ఈ ఊరు వాళ్లకు అది తెలుగు తమిళ శబ్దం అనుకున్నారు. ఇలా తమిళ జాతిలో తమిళ సమాజంలో కలిగిపోయింది సంస్కృతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటనింగ్ us, డాక్టర్ గురుమూర్తి గారు. తమిళే కాదు, ఈవెన్ తెలుగు భాషలో కూడా చాలా అధిక భాగం సంస్కృత ప్రభావం ఉంది. ఎప్పుడో దీని గురించి మళ్ళీ ప్రసాద్ గారే మాట్లాడాలి. తెలుగు మీద తమిళ సంస్కృత ప్రభావం అన్నది అది ఒక చర్చ, మనకి తర్వాత మాట్లాడుకుందాం. ఆసియా దేశాలు, పాశ్చాత్య దేశాలు చాలా జరుగుతోందండి. అదే
ధన్యవాదాలు. ధన్యవాదాలు. Thank you. I think we just lost her. So a few minutes ago we had presence of Sandhya Bhagat. She is a Hindi trainer here. She is working constantly for more than 10 years to teach Hindi to all the children here. And she runs the Hindi drama in Atlanta for last 11 years or so. I think if anybody has any last closing comments, you have a minute to do. Otherwise, we are almost done. Ma'am, at the end, I want to make a request, not about this, Yes. something else. Thank you. Okay. All right. Thank you, everyone. It's an honor and pleasure to know you, and it's my privilege to assist you in this journey. Thank you, sir. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు నమస్కారం, శుభరాత్రి.